వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక హైదరాబాద్ పై మళ్లీ రగడ మొదలైంది. హైదరాబాద్ ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలంటూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. విభజన చట్టం సెక్షన్ 5 ప్రకారం ఉమ్మడి రాజధాని పొడిగింపునకు అవకాశం ఉందన్న జేడీ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరడం మరింత ఆసక్తి రేపుతోంది. ఇటీవలే వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా హైదరాబాద్ ను మరి కొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని అభిప్రాయపడ్డారు. ఏపీ నేతల మాటలపై తెలంగాణలోనూ చర్చ సాగుతుంది. హైదరాబాద్ పై కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పొడిగించే ఛాన్స్ ఉందా? ఏపీ నేతలు కోరితే కేంద్రం ఏం చేయబోతుంది? ఉమ్మడి రాజధాని పొడిగింపుకు తెలంగాణ పార్టీలు, సమాజం అంగీకరిస్తుందా? ఇప్పుడు ఈ అంశాలపై చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ఆంధ్ర మేధావుల సంఘం చలసాని శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు, ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమ నేత, అలాగే లింగం యాదవ్ గారు, డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నేత, అలాగే వాసుదేవరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా తులసిరెడ్డి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్, అంటే ఒకవైపు ఉమ్మడి రాజధాని నుంచి హైదరాబాద్ విముక్తి పొందుతుందని తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ద ఉత్సవాలకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి టైంలో జేడీ లక్ష్మీనారాయణ గారు ట్వీట్ సంచలనంగా మారింది. దానికి కారణం ఏంటంటారు? అసలు ఈ ఆలోచన, ఈ అభిప్రాయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ఆత్మహత్యా సదృశ్యం, అనర్థదాయకం, అపార నష్టం. ఇది వచ్చేసి ఆల్రెడీ ఉన్న పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు రావు, ఉన్న పరిశ్రమలు పోతాయి. కాబట్టి ఇది ఆత్మహత్యా సదృశ్యం. ఈ ఆలోచనే ఆత్మహత్యా సదృశ్యం. ఇది ఎలా ఉంటుందంటే, జీతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానా తీసుకోవాలా, పన్నులు ఏమో వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కి పోతాయి. ఇంతకుముందు కేసీఆర్ వస్తారు అసెంబ్లీలో చెప్పాడు, ఆ ఘాట్లో గడ్డి తిని ఈ ఘాటికాడ పాలిసీ అంతకన్నా ఏం కావాలా మనకు. వీళ్ళందరూ వచ్చేసి జీతాలేమో ఆంధ్రప్రదేశ్ ఖజానా తీసుకొని వాళ్ళ పన్నులు వచ్చేసి జిఎస్టీ కానీ ఇంకోటి కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తే ఆ పన్నులన్నీ మన తెలంగాణ ఖజానాకి వస్తాయి. ఇది చాలా సంతోషం, ఎన్నాళ్ళనే ఉంటామని చెప్పేసి ఇంతకుముందు కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు. కాబట్టి ఇది ఏ మాత్రం వచ్చేసి సమంజసం కాదు, ఈ ఆలోచనే కరెక్ట్ కాదు. ఉన్నటువంటి ఆ 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ ఆ సంస్థలు వచ్చేసి వీలైనంత తొందరగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెప్పించుకోవాలి తప్పనిచ్చేసి మనం వచ్చేసి ఇంకా ఆనే ఉండడానికి వచ్చేసి ఇంకా అసలు ఆలోచన ఎందుకు వచ్చిందని. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని స్లోగన్ ఏమి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే యుద్ధమంతా అయిపోయి శ్రీలంక చేతికి వచ్చిన తర్వాత లక్ష్మణుడు, అన్న ఈ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి శ్రీలంక బ్రహ్మాండంగా ఉంది, రత్నశోభితంగా ఉంది, స్వర్ణశోభితంగా ఉంది, మన అయోధ్యకు ఉంటే బాగుంది, కాబట్టి మనం ఇక్కడే ఉండిపోదాము, అయోధ్యకు ఎందుకంటే అప్పుడు శ్రీరామచంద్ర చెప్తాడు, లేదు నాయన, జనని జన్మభూమి స్వర్గాదపి గరియసి, కన్న తల్లి కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే మిన్న, కాబట్టి మనం అయోధ్యకు పోవాల్సిందే అంటాడు. ఆ విధంగా వచ్చేసి ఆల్రెడీ మనం వచ్చేసి ఒక రాష్ట్రం అయిపోయింది, ఇక్కడ మనం పరిపాలించుకోకుండా ఆ నుండి పరిపాలించుకున్నామనే ఆలోచన రావడం వచ్చేసి ఇది ఏమాత్రం సమంజసం కాదు. రేపు వచ్చేసి మొత్తము సీఎం, సిఎస్, చీఫ్ సెక్రటరీస్, అనుబంధ సంస్థ అక్కడనే ఉన్నాయనుకోండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళు కట్టే పన్ను, వాళ్ళు వచ్చేసి కారుకు పోసే పెట్రోల్ కానుంటి ప్రతిదీ కూడా వచ్చేసి ఆ యొక్క వ్యాట్ గానీ జిఎస్టీ గానీ అంతా తెలంగాణ గవర్నమెంట్ పోతుంది. కనీసం యూనియన్ టెరిటరీ కన్నా ఉంటే కేంద్ర పాలిత ప్రాంతంగా అర్థం ఉంది, కానీ అది ఒక సెపరేట్ రాష్ట్రానికి వచ్చేసి క్యాపిటల్ గా ఉన్నప్పుడు ఇది మొత్తం వచ్చేసి చెప్తూ కదా, జీతమేమో ఈ రాజధానికి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ వచ్చి జీతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుండి తీసుకోవాలి, ఖజానా నుండి, ఇలా పన్నులన్నీ తెలంగాణకు పోతాయి. కాబట్టి ఇది ఆలోచన అనర్థదాయకం, ఇది అపార నష్టం. దీన్ని పూర్తిగా వచ్చేసి ఇంకా ఏ కోణంలో ఆలోచిస్తున్నా నాకేం అర్థం కావడం లేదు. ఒక్క నిమిషము అసలు 10 ఏళ్ళు ఉండడమే తప్పంట. 10 ఏళ్ళు కూడా లేరనుకోండి, ఒక సంవత్సరానికి వచ్చేసారు, కనీసం అప్పటికైనా జ్ఞానోదయం కలిగి వచ్చారు. కానీ ఇంతకుముందు తమిళనాడు నుండి మనం వచ్చినప్పుడు కర్నూలు అని బిల్డింగ్ కట్టుకొని మనం వచ్చామా? ఏమైంది? వచ్చేసి 3 ఏళ్ల పాటు పరిపాలన సాగించలే. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీతో మన రాజధాని అంటే ఏమి? ఒక సెక్రటరియట్, ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవన్, హైకోర్టు కూడా కాదు యాక్చువల్గా, ఎందుకంటే దేశంలో 13 రాష్ట్రాల్లో హైకోర్టు రాజధానికి బయట ఉన్నాయి. బట్ ఓన్లీ రాజధాని అంటే ఒక సెక్రటరియట్, అసెంబ్లీ అండ్ రాజ్భవన్. అందులో కూడా మెయిన్ గా సెక్రటరియట్, ఎందుకంటే అసెంబ్లీ ఇప్పుడు కర్ణాటకకు వచ్చేసి బెంగళూరు, బెల్గాం ఉంది, ఏం బెల్గాం రాజధాని అంటారా? కాబట్టి సెక్రటరియట్ ఉండే ప్రాంతాన్నే రాజధాని అంటారు. కాబట్టి ఒక రాజధాని ఆల్రెడీ మనకు ఉంది, 10 ఏళ్ల నుండి పరిపాలన సాగిస్తారు. 5 ఏళ్ళు చంద్రబాబు, 5 ఏళ్ళు ఈయన, తర్వాత హైకోర్టు కూడా ఉంది, అక్కడ అసెంబ్లీ భవనం ఉంది, రాజ్భవన్ ఒకటి ఉంది, అది కడతారు.
దానికి వచ్చేసి ఆల్రెడీ దాన్ని మెరుగుపరుచుకోకుండా పరిపాలన చేసుకుండా ఇప్పుడేమో లేనట్టు వచ్చేసి అడిగి పోవాలనే ఆలోచన రావడమే కరెక్ట్ కాదు. రైట్. చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మీరు సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అంటే ఉమ్మడి రాజధాని పొడిగించడంపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే పొడిగించాల్సిన అవసరం ఉందా? మొట్టమొదటిగా అండి అందరికీ నమస్కారం. తెలుగు జాతి ఒక్కటిగా ఉన్నాం. నా జన్మభూమి తెలుగు. ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది తెలుగు జాతి. తర్వాత ఏదైనా సరే అప్పుడు నా దేశం, నా కన్నడ, ద్రవిడ్లు, బెంగాలీ అందరూ కలిసి దేశం నెంబర్ 1 ఉండాలని కోరుకుంటాను. అందువల్ల దాంట్లో రెండో డౌట్ లేదు. అందువల్ల నేను 13.5 కోట్ల మంది తెలుగు జాతి అభ్యున్నతి కోరుకున్నా. ఢిల్లీ పాదుషాల పదగట్ల కింద నలిగిపోతున్న ఈ జాతి యొక్క ఇవాళ దాన్ని తిరుగుబాటు చేయాలని ఒక ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నా. అది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, జేడి లక్ష్మణ్ గారా, కళ్యాణ్ బాబు గారా, ఇక్కడ బట్టి విక్రమార్క గారా, రేవంత్ రెడ్డి గారా, కేటీ రామారావు గారా, లేదంటే ప్రవీణ్ గారా, లేదా వీరభద్రం గారు, చేడ వెంకటరెడ్డి గారు, ఎవరన్నా సరే నా తెలుగు జాతి బిడ్డలు కావాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రాంత హక్కులు ఆత్మగౌరవం నిలవాలనుకుంటున్నా. రెండో విషయం ఏంటంటే గత 5 ఏళ్ల బట్టి 8 ఏళ్ల బట్టి ఇక్కడ ఎవరు సెక్రటరీలు ఎవరు ఉండలేదండి. అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారు. నామమాత్రంగా అది రాజధానికి ఉంటుంది. సెక్షన్ 8 ఉంది. దానికి 2 అడ్వైజరీ పోస్టులు గవర్నర్ గారు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. దాని మీద గత 10 సంవత్సరాలు చూసుకుంటే కేసీఆర్ గారు రేర్ ఇన్సిడెంట్స్, ఏదో అక్కడక్కడ జరిగిన 2 ఇన్సిడెంట్స్ కేసీఆర్ గారి వరకు చాలా సేవలు అనుకున్న దానికి విభిన్నంగా చాలా సేవలతోనే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇబ్బంది లేదు. కానీ ఇవాళ మౌలికమైన సమస్యలు నేను ఈ ఎమోషనల్ అన్నాడే పొలిటీషియన్ హియర్ అండి. నేను ఇవాళ 2 విషయాలని ఖండిస్తున్నాను. ఒకటి, ఏదైతే ది యూనియన్ టెరిటరీ చేయాలి ఇంతకుముందు మేము డిమాండ్ చేసిన మాట ఒక వాస్తవం, కానీ దాన్ని ఒప్పుకోం మేము. ఎందుకు ఒప్పుకోమంటే ఇది తెలుగు జాతి. ఎస్, నా తెలుగు జాతి ఖచ్చితంగా. కేసీఆర్ గారు కూడా తెలుగు మాసాలు పెట్టారు. తర్వాత తెలుగు జాతి ప్రజలు, తెలంగాణ ప్రజల బడుగు బలహీన వర్గాలు, కోస్తా రాయలసీమ కూడా చెప్తాను 1589 నుంచి ఎలా వచ్చిందో రాజధానిగా ఉండాల్సిందే. ఒక దేశ రాజధానిగా, అందరూ రాజధానిగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఒప్పుకుంటాం. దాన్ని సెపరేట్ గా అక్కడ పెట్టుకోవాలి. అందరికీ మంచి హక్కులు, చక్కటి పరిపాలన ఇవ్వాల్సిందే. కానీ ఇవాళ హైదరాబాద్ తీసుకెళ్లి కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులకి, గుజరాతీ లేదా ఇంకో బ్యాచ్ వ్యాపారులకి ఇవ్వడానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నాం. ఇదే సమయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మౌలికమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ నీటిపారుదల విషయాలు ఇంకా ఎందుకు జేడి లక్ష్మణ్ గారు కూడా వస్తారనుకున్నాను లైన్ లోకి. నీటిపారుదల విషయాలు సెటిల్ కాలేదు. ఇవాళ ప్రైవేట్లు సెటిల్ కాలేదు. వీళ్ళిద్దరూ కొట్టుకున్నట్టు తీసుకెళ్లి కేంద్రంలో పిల్లి కోతికి అప్పించినప్పుడు పరిస్థితుంటే మన రక్తం స్వాతంత్రం కట్టిన ప్రాజెక్టుల మీద వాళ్ళ పెత్తనం ఏంటి అని చెప్పి నేను మీకు ఇక్కడ చూపించాను. కానీ చాలా సమస్యలు పెట్టాం, అన్ని చోట్ల చెప్పాం. వాళ్ళు ట్రిబ్యునల్ మీద సుప్రీం మేము పర్సనల్ గా వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళు ట్రిబ్యునల్ చేస్తున్న దుర్మార్గం మీద మేము చెప్పాం. ఇంతే కాకుండా 1,43,000 కోట్లు మీకు కావాలంటే జాతీయ పత్రికలు చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి కాకపోతే ఆ పత్రికలు మా సంబంధమైన పత్రికలు కదా. 1,43,000 కోట్ల ఉమ్మడి ఉంటే అది దాన్ని పక్కన పెట్టేసి పరిష్కారం కాకుండా ఈ విధంగా ఉంటే ఎలాగండి? ₹1 తెలంగాణ సోదరుల, కోస్తా రాయలసీమ సోదరులు ₹1 ఎక్కువ తక్కువ వస్తే ఒకే తెలుగు జాతి పట్ల మాకేం బాగలేదు. తెలంగాణ పంపకాల్లో కొంత ₹1 ఎక్కువ వచ్చినా, కోస్తా రాయలసీమ ఎక్కువ వచ్చిన దాని పరిష్కారం కాకుండా ఏందండి? ఏమేమి పరిష్కారం కాకుండా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఉంది నామినల్గా 4 బిల్డింగులు, నేర్పి గెస్ట్ హౌస్ అమర్ గారి దగ్గర చూస్తా ఉంటారు. మిగతా వాళ్ళు ఉన్నాయి. మిగతా బిల్డింగ్లు అప్లై చెప్పేశారు కదా. ఉమ్మడి ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మనకు అక్కర్లేదు, ఓకే, ఎందుకు మాట్లాడట్లేదు? 9th 10th షెడ్యూల్ ఏమాత్రం ఉన్నాయి సంస్థలుగా? 2-3 వివాదాలకు మిగతా ఆస్తుల సంగతి ఏంటి? ఎవరు ఇంకా అక్కడున్న ఇద్దరు ఎవరు మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ ఇంకో 2 సంస్థలు కానీ ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఈ వివాదాలన్నీ ఉంటే నేను ఒకటే కోరుకుంటానండి, వివాదాలకు ఫుల్ స్టాప్ పడాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్ల విషయంలో చెప్తున్నాను. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బిల్లు తెలంగాణలో ఉన్న సందర్భంలో, తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సందర్భంలో దాన్ని కొన్ని కండిషన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ బిల్లు అందరూ కొనుక్కుని అది రాజధాని ఉండగా మిగతా రాష్ట్రాలు కొనుక్కున్నారు ఇంతకుముందు. ఆ బళ్ళు ఎక్కడికి వచ్చినా మీ భూములు ఎక్కడికి వెళ్ళా సర్టన్ కండిషన్స్ లేకుండా ఇచ్చేద్దాం, మాట్లాడేద్దాం అంటే ఎలా కుదురుతుందండి? జేడి లక్ష్మణ్ గారు తక్కువ స్థాయి వ్యక్తి కాదు, మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడింది వేరే కండిషన్. ఆయన రాజధాని నామినల్ అది. ఒక అధికారి లేడు ఇక్కడ. ఒక గెస్ట్ హౌస్ స్టేట్ ఆఫీసర్ ఒకళ్ళు తప్ప ఒకళ్ళ ట్యాక్స్ అక్కడే పెట్టుకుంటున్నారు. అందువల్ల ఈ ముందర పరిష్కారం కావాలి. ఏం తెలుగు జాతి హక్కుల కోసం హక్కు గురించి మాట్లాడతా. తెలంగాణ ₹1 ఎక్కువ రాయండి, ఎవరుతున్నారండి? దయచేసి అన్న ఎవరొద్దన్నారు? ₹1 ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తుంది.
వివాదాల పరిష్కారం కాకుండా ఆ సెక్షన్ 108 ప్రకారం ఆయన మాట్లాడారు. మేము ఎన్నిసార్లు మెచ్చుకున్నామో, రాష్ట్రంతో నిరాధ్యక్ష ఎన్ని చేశామో పట్టించుకోలేదు. ఇవాళ తెలంగాణలో సమాజం చైతన్యవంతంగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంతో నిమగ్నమై వాళ్ళు గుర్తు కూడా మార్చుకుని చూశారు మీరు. జై జై హే తెలంగాణ అని చెప్పి ఆ గుర్తుని తీసుకొచ్చి ఆ పాటని పెట్టుకున్న సందర్భం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న బానిస నాయకులే కాదా అని అడుగుతున్నానండి నేను. ఎవరో భుజాలతో అడుగుకోమానండి. ఢిల్లీలో ఉన్న గుమా వ్యాపారుల దగ్గర, ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయ రోజు కూర్చున్నప్పుడు, ఈ ప్రాంత హక్కుల కోసం, ఆత్మహత్య కోసం మాట్లాడినప్పుడు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు 58% ఉమ్మడి ఆస్తులు ఎవరో ఎందుకు మాట్లాడట్లేదు? ఏ నాయకుడు ఎందుకు మాట్లాడట్లేదు? మేము మొన్న మీటింగ్ పెట్టాం. నేను విశాఖపట్నంలో పెట్టాను, శ్రీకాకుళంలో పెట్టాను, అంతా పెట్టాను. ఈ ఇష్యూ ఉందని చెప్పి మీడియా 99% వేయలేదు. ఏం చేయమంటారు మమ్మల్ని? మేము రాజకీయ నాయకులు కాదు. సార్, ఉమ్మడి రాజధాని పొడిగించాలని మీరు అంటున్నారు. కాకపోతే 10 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ నేను ఉమ్మడి రాజధాని పొడిగించాలని అంటలేదండి. ఉపయోగించుకున్న దాఖలాలైతే లేవని ఒక ఆరోపణ వస్తోంది. నేనే చెప్తా. ఆరోపణ ఏంటండి? దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీకు చెప్పాను, ట్రాన్స్పోర్ట్ కానీ అనేక విషయాలు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తుల వివాదం ఉంది. అసలు నేను ఇక్కడ పరిపాలన సాగించాలని నేను ఎక్కడ చెప్పాను? పరిపాలన ఎక్కడ సాగించారు? ఎవరో ఉన్నారు ఇక్కడ, అధికారులు ఉన్నారా? జీతాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అచ్చా, అప్పుడు అందరూ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఒక ఎస్టేట్ ఆఫీసర్లు, 3-4 ప్రోటోకాల్ ఆఫీసర్లు, లేదా వాళ్ళు తప్ప రేపు పొద్దున కూడా హైదరాబాద్ సెంట్రల్ గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కొంతమంది ఒక విభాగం ఉంటుంది కొంతకాలం. ఉత్తరాఖండ్ రాష్ట్రం విభజన ఇప్పుడు అయిందండి, 2000 అయింది. వాళ్ళు ప్రోటోకాల్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి? లక్నోలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. అలాగే ఉంటాయి తప్ప హైదరాబాద్ లో ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ బిఫోర్ లీవింగ్ ఎవ్రీథింగ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే 10 ఏళ్ళకి బిల్డింగ్లు కదా రాసి గంటలు రాసిచ్చారు. ఎక్కాడ శ్రీనివాస్ లక్ష్మీనరసింహ గారని ఒక అన్నారు, కాంగ్రెస్ పార్టీ పెట్టినానండి. ఆయన సంతకాలు పెట్టిస్తారు. ఇవాళ ఈ అడ్డదిడ్డంగా విభజన చేయడానికి నేను చెప్తున్నా, మరి ఒకసారి చెప్తున్నా, దగ్గర ఆధారాలు కాగితాలు ఏం కండిషన్ నాకు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. అడ్డదిడ్డంగా విభజన చేసిన విధానం నేనైతే అక్కడ కామెంట్ జడ్జిమెంట్ ఆఫీసర్ కూర్చుని ఏం రాసాం, అందరూ ఉన్నారు, ఆంధ్ర సహా అందరూ. ఆ రోజు శామ్యుల్ గారు కూడా. ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదీ కనుక పెట్టుంటే ఇవాళ చక్కగా ఎంత బాధ ఉండేది కాదు. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు పెట్టినప్పుడు దాంట్లో అర్హులు కొంత వాళ్ళు బాధపడుతున్నారు. తెలంగాణ ప్రజలు మేము బాగానే వచ్చింది, వాళ్ళు బాధపడుతున్నారని ఈ చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఉత్తర భారత కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోతే, ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసింది. నేను కావాలంటే పుస్తకాలు తల్లు కొద్దిగా ఎవరు ఖండిస్తే నేను సమాచారం మొత్తం ఎక్కడేం జరిగిందో సమాచారం చెప్తానండి. ఆ రోజు మేము చేసే శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రం ఇంకోసారి చెప్తున్నానండి, 1,27,000 అప్లికేషన్ వచ్చినప్పుడు ఇనిషియేట్ నెగోషియేషన్ విత్ మీ. ఎస్, నేను చెప్తున్నాను, రాష్ట్రం మొత్తం మీద ఇనిషియేట్ నెగోషియేషన్ లెక్క నేను డేముకి గేట్ ఇస్తాను. దుగ్గర్ గారు వాళ్ళు మాట్లాడి చేశారు. మేము 760 పేజీలు రిపోర్ట్ ఇచ్చి ఒకవేళ విభజన అయితే ఏం కావాలో రిపోర్ట్ ఇచ్చాం. అడ్డంగా నేను చేయలేదండి. నేను తెలంగాణ మన ఈయనతో ప్రొఫెసర్ జయశంకర్ గారితో, ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, హరీష్ రావు గారు, కనకదుర్గ గారు, గంగసారి అందరితో కలిపి 2 లక్షల మీటింగ్ పెట్టాం. కొండ లక్ష్మణ కలిసి పనిచేశాం. మిగతా విషయం నాకు అనవసరం. విభజన అయితే ఏం కావాలో కూడా మాట్లాడాం. తెలుగుతా జాతి ఒక్కడికొకరు. అందుకని దయచేసి నా మామూలు రిక్వెస్ట్ ఇది, మిగతా విషయాల్ని ఒకేసారి పరిష్కరించుకోవాలని కోరుతున్నానండి. ఎవరు రూపాయి తక్కువ ఎక్కువైనా సరే. రైట్. లింగం జాదవ్ గారు నమస్కారం అండి. అంటే ఉమ్మడి రాజధాని పొడిగింపుపై మీ పార్టీ స్టాండ్ ఏంటి? సో ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు పెద్దలు కోపానిస్టులు అందరూ కూడా నమస్కారం అండి. ఎస్, డెఫినెట్ గా అండి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఇవాళ 10 సంవత్సరాలు పండుగ వాతావరణం జరుగుతుంది. రేపు June 2 నాడు ఇవాళ 10 దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇలాంటివి అనవసరంగా ఇవాళ తెలుగు ప్రజలు ఆల్రెడీ విడిపోయి ఇవాళ కలిసి ఉన్నారు. మళ్ళా ఇట్లాంటి భావోద్వేగాల రాజకీయాలు రెచ్చగొట్టి ఇవాళ ఇట్లాంటి ట్వీట్ చేసి ఇవాళ మా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా కలిసి ఉంటున్నారు. ఆల్రెడీ ఇవాళ 2 రాష్ట్రాలు కావాలనుకున్నాం. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఇవాళ పండుగ వాతావరణం చేసుకుంటుంటే దీన్ని మళ్ళా రాజకీయం చేసుకుంటా ఇవాళ ఆల్రెడీ మన విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటదని. ఆ తర్వాత వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇప్పుడు ఏమవసరం అండి ఇవన్నీ కూడా? అందుకే దీన్ని చూస్తే దీంట్లో కూడా మళ్ళీ కుట్ర ఉందని అర్థమవుతుంది నాకు ఇవాళ. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలుగా కనీసం రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతంగా కూడా 10 సంవత్సరాలుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయనటువంటి చరిత్ర ఇవి ఉంది. ఇవాళ నిన్ననే ముఖ్యమంత్రి గారు దాని అఫీషియల్ రాష్ట్ర గీతం కూడా ప్రకటించడం జరిగింది. ఒక దళిత కవి రచయిత రాసినటువంటి అందరి జయ జయ హే తెలంగాణ అనే గాతాన్ని. సో మరి ఇవాళ జేడీ లక్ష్మీనారాయణ గారు మళ్ళొక దీన్ని
తెలంగాణకు ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని ఇవాళ ఆల్రెడీ ఇక్కడి నుంచి అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈ కుట్రలు ఈ అవసరాలు ఎందుకు అని అంటున్నా. మేము వీళ్ళకి విడిపోయి కలిసి ఉన్న ప్రజల మధ్య అనవసరంగా భావోద్వేగాల ఇట్లాంటి రెచ్చగొట్టడం మంచిది కాదు. ఇవాళ తెలుగు ప్రజలందరం కలిసి ఉన్నాం విడిపోయి. ఇవాళ తెలంగాణలో ఒక పండుగ వాతావరణం ఉంది. మా ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు. దయచేసి అలాంటి అనవసరంగా కూడా ఇవాళ మీరు కావాలంటే మీరు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి, మీరు అక్కడ రాజధానిని అభివృద్ధి చేసుకోండి. ఇవాళ తెలుగు ప్రజలు అందరూ బాగుండాలనేగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ప్రజలైనా ఏ ప్రజలైనా బాగుండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు అక్కడ రాజధాని అభివృద్ధి చేయండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, అక్కడ వనరులను తీసుకురండి, అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేయండి. అక్కడ ప్రజలు కూడా బాగుపడతారు. అంతే తప్ప ఇవాళ అనవసరంగా ఏదో ట్వీట్ చేసి ఇవాళ భావోద్వేగాలు. ఇవాళ మీరు చూడండి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఇదే జేడీ లక్ష్మీనారాయణ ఎవరికి సపోర్ట్ చేసినండి? బీఆర్ఎస్ క్యాండిడేట్ కు. అంటే దీంట్లో ఏదో కుట్ర కోణం జరుగుతుంది. అంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇవాళ అనవసరంగా బద్నాం చేయాలి ఇవాళ అనేది మీరు చాలా స్పష్టం చూడండి. ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏమో ఒకవైపు జాతి తెలంగాణ రాష్ట్ర గీతం పేరు మీద ఇవాళ జాతీయ తెలంగాణ రాష్ట్ర చిహ్నాల పేరు మీద వాళ్ళు ఒక కొత్త డ్రామా తెర చేసిరు. అదేవిధంగా ఇవాళ జేడీ లక్ష్మీనారాయణ మరి మీరు చూడండి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ క్యాండిడేట్ సపోర్ట్ చేసిండు. అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఈ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్న కొంతమంది వ్యక్తులు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద ఏదో కుట్ర జరుగుతుంది. దయచేసి ఇట్లాంటి ఏది జరిగినా కూడా ఇవాళ రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయి కలిసినవండి. మళ్ళా మీకు ఈ బేసిన్ కండి గతంలో కేసీఆర్ చెప్పిండు బేసిన్ లేవు బేసజాలు లేవు అని. మళ్ళా కొత్తగా నేను చూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ, అరే నువ్వు ఆంధ్రాలో డెవలప్ చేయండి, అక్కడ ఉన్న ఉద్యోగులు వస్తాయి, అక్కడ కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. అంతే తప్ప అనవసరంగా ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయి ఒకవైపు దశాబ్ద ఉత్సవాలు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలు ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంలో ఇట్లాంటి చేయడం మాత్రం తగదు. ఈ ప్రభుత్వం ఇట్లాంటి ఆరోపణలు కానీ ఇట్లాంటి ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరైందని. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా చాలా స్పష్టంగా అలాంటి అభిప్రాయం ఏది ఇవాళ హైదరాబాద్ రాజధాని గురించి ఆల్రెడీ హైదరాబాద్ తెలంగాణకు క్యాపిటల్ ఉంది. అలాంటి దాని మీద ఇంకా వేరే విషయమే లేదు. కావాలని ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ మీరు చాలా స్పష్టపడుతుంది. ఇవాళ ఈ సందర్భంగానే ఇవాళ ఒకవైపు బీఆర్ఎస్ కుట్ర జరుగుతుంది. ఇదే సందర్భంగా ఆంధ్ర నుంచి జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడమైందండి. మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయిందండి? ఎందుకు అడగలేదండి? ఇవాళ అప్రకటిత మేధావులు ఇవాళ కొత్తగా వచ్చి మేధావులు వాళ్ళు సెల్ఫ్ ప్రకటిత మేధావులు సుడో ఇంటలెక్చువల్స్ వాళ్ళు వచ్చి ఏదో కొత్తగా చెప్తూ, అరే ఇవాళ విడిపోయి కలిసినామండి, మళ్ళా మధ్యలో కుట్రలు పెట్టడం ఏంది? రైట్. ఇవాళ చూడండి మేము అందుకే ఇవాళ తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఇవాళ చూడండి మా తెలంగాణ రాష్ట్ర గీతానికి ఇవాళ కీరవాణి ఆంధ్ర వ్యక్తిని తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము రాష్ట్రం కావాలనుకున్నాం, స్వరాష్ట్రం. తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇవాళ ఆల్రెడీ మరి అట్లని కూడా మేము ఆంధ్ర కీరవాణి ఎందుకు పాటిస్తాని? ఇవాళ అది ఏమీ లేదు. తెలుగు ప్రజలందరూ విడిపోయి కలిసి ఉన్నాం. దయచేసి మీరు ఇట్లాంటి కుట్రలు అనవసరంగా తెరలేపకండి. ఇది నా విజ్ఞప్తి సుడో మేధావులకు గానీ ఇంకా ఎవరికైనా గానీ. రైట్. ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ముందుగా వాసుదేవ్ రెడ్డి నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఉమ్మడి రాజధాని పొడిగించాలని ఏపీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటండి? ఇవాళ ఇది చాలా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో విడిపోయిన సందర్భంలో మరి ఏపీ రియాక్టరైజ్ కమిటీలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలని అప్పుడు పెద్దలు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. రేపు 1వ తారీఖు 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయండి. 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఏపీలో రాజధాని లేదని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ వారు ఏదో ట్వీట్ చేసి మళ్ళీ లేనిపోని అన్ని ఇక్కడ కల్పితాలు సృష్టించి మళ్ళీ అలజడి సృష్టించాలని ఒక డ్రామా అయితే నడిచినట్టు కనిపిస్తా ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకంతో పాటు ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మాలాంటి వాళ్ళకి అనేక రాజకీయ పార్టీల నుంచి కూడా అనేక మంది ఆ రోజు భాగస్వామ్యమే అసలు రాజధాని హైదరాబాద్ ప్రత్యేకంగా ఉండాలని చెప్పిన సందర్భంలో సరే ఇప్పటికిప్పుడు విడిపోతే వారికి రాజధాని లేదు కాబట్టి 10 సంవత్సరాలు ఉంటే పర్వాలేదు, వారు కూడా కుదురుకొని అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా అందరు కూడా సమ్మతించిండ్రు. సో ఇప్పుడు ఎవరికి వారు విడిపోయి అన్నదమ్ములుగా బతకాలని నిర్ణయించుకున్న సందర్భంలో మళ్ళీ కొత్తగా ఈ డ్రామా వస్తా ఉన్నదంటే దీని వెనుక ఒక కుట్ర నడుస్తా ఉన్నది. ఇలా సోదరులు ఇంత ముందు మాట్లాడినట్టు దీని వెనుక బీఆర్ఎస్ ఎందుకు ఉంటదండి? అసలు బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మనే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా సహించదండి. ఇవాళ ఆయన జేడీ లక్ష్మీనారాయణ ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో
రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపిండంటే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణకు ప్రత్యక్షంగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి అనేక సందర్భాల్లో బీజేపీ ఉన్నప్పుడు ఆయన కొన్ని కార్యక్రమాలకు పిలుచుకున్నాడు కాబట్టి వ్యక్తిగత ఉన్న సంబంధంతో ఆయనకేదో పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక కాబట్టి మద్దతు తెలపవచ్చు. దానికి దీనికి లెక్క కట్టడం సరైంది కాదు. రెండవది ఏంటి అంటే ఇవాళ ఇప్పటికే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఇప్పటి వరకు మేము రోజు మాట్లాడుతా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ఒక ఈడెన్ ఎజెండాతో పనిచేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి వెనుక వారి గురువు చంద్రబాబు నాయుడు ఉన్నారని మేము పదే పదే అనేక సందర్భాలలో చెప్పినాము. ఇప్పుడు అదే జరగబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ తెలంగాణను ఆంధ్రతో కలిపే రోజులు దగ్గర పడే పరిస్థితిని ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. అందుకే నిజమైన కాంగ్రెస్ వాదులంతా కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆయన నిజంగా కాంగ్రెస్ వాది కాదు కదా, ఆయన రక్తం అంతా ఎక్కచెల్లి వచ్చిందండి. ఆయన డిఎన్ఏ ఎక్కడున్నది? టీడీపీ డిఎన్ఏ, చంద్రబాబు డిఎన్ఏనే అదంతా కూడా. సో కాబట్టి ఇవాళ నిజంగా ఇట్లాంటి కార్యాచరణ కనుక భవిష్యత్తులో జరిగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉంటది. ఇట్లాంటి వాటిని సహించబోము. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇలా జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ ఉద్దేశంతో ట్వీట్ చేసిండో కానీ తెలియదు. కానీ ఇవాళ అక్కడ ఉన్న మేధావులు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇలా మేధావులు శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే మరి 6 సూత్రాల కమిటీ మన తులసిరెడ్డి గారు కూడా, వీళ్ళంతా కూడా ఆనాడు విడిపోయే సందర్భంలో అనేక సందర్భాల్లో చర్చలలో భాగస్వామ్యమయ్యారు. సో మీరు 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీకున్న రాజకీయాలను మీరు రాజధాని కట్టుకోక ఆనాడు ఏమన్నారు, తెలంగాణ పార్టీ నాయకులకు, రాజకీయ నాయకులకు పాలన చేత కాదన్నారు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో తెలంగాణను అద్భుతంగా తయారు చేసి ప్రపంచం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా మరి బ్రహ్మాండంగా డెవలప్ చేసిన సందర్భం. కానీ ఇవాళ పాలన చేత కాంది ఎవరికండి? ఇలా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకనేది స్పష్టంగా అర్థమైతా ఉన్నది కదా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కట్టె పట్టుకుని ఏం చెప్పిండు, ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే అంధకారం అయితే మీకు కరెంటు ఉండదని చెప్పిండు. కానీ 24 గంటల కరెంటు గెలిచిన తెలంగాణ తీసుకొచ్చిన 6 నెలల వ్యవధిలోనే కేసీఆర్ గారు 24 గంటల కరెంటును చూపించిండు. అది ఘనత తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్ర అనే విషయాన్ని మరవకూడదు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు ఇట్లా తప్పుకున్నాడో లేదో ఇగో ఇట్లా కుట్రలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ కేసీఆర్ గారు ఉంటే ఏ విధంగా ఉండే, ఏనాడైనా ఇట్లాంటి చర్చలకు తావచ్చిందా? ఇట్లాంటి చర్చలు జరిగినాయా? ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు సంబంధించి స్పృహత వాతావరణంలో అన్నదమ్ములుగా కలిసి ఉండాలని చెప్పి మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మరి ఇప్పటిదాకా సోదరులు చెప్పిండు, భేషజాలు లేవు, బేసిన్లు లేవు, మరి ఏదున్నా మీకు కష్టం ఉంటే మీరు సహకారం చేయాలి, మాకు కష్టం ఉంటే మీరు సహకారం చేయాలని చెప్పి ఒక పెద్ద మనసుతో మరి కేసీఆర్ గారు ఆనాడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అనేక కార్యక్రమాలను కూడా 10th షెడ్యూల్ లాంటి వాటి విషయాలను కూడా ఒక సమస్యకు కొలికి వచ్చే విధంగా తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. కానీ 5 నెలల వ్యవస్థలో ఒకసారి ఆలోచన చేయండి. ఎంసీహెచ్ఆర్డీలో ఇలా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారికి ట్రైనింగ్ జరుగుతా ఉన్నది అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఎంసీహెచ్ఆర్డీలో. ఈ గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడు లేదండి ఎంసీహెచ్ఆర్డీలో. కానీ 5 నెలల వ్యవధి నుంచెల్లే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచెల్లే మరి ఎంసీహెచ్ఆర్డీలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న జూబ్లీస్ ప్రాంతాల్లో ఉన్న వారికి మరి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారంటే అసలు ఎటుపోతా ఉన్నది, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తా ఉన్నారనే విషయాన్ని ఇలా ప్రజలు చర్చించుకునే పరిస్థితి మరి దాపురిచ్చిందంటే దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండ్రు కాబట్టే వారికి తెలంగాణ పరిస్థితుల పట్ల అవగాహన లేదు కనుకనే ఆనాడు ఉద్యమం జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు వెనుక ఉన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో తెలంగాణ ఇవ్వద్దని ధర్నా చేస్తున్న సందర్భంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వెంటనే ఉంటాడు. ఆనాడు ఉద్యమకారుల పైన మరి తుపాకీ పెట్టి బెదిరించిన సందర్భం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ చూస్తా ఉంటా అంటే తప్పకుండా దీని వెనుక రేవంత్ రెడ్డి గారే ఈడెన్ ఎజెండాతో పనిచేస్తున్నది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాటిని కూడా తెలంగాణ ప్రజలు సహించరు. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఒక విజన్ ఉన్నది, తెలంగాణ పైన స్పష్టమైన అవగాహన ఉన్నది ఏ విధంగా చేయాలనేది. ఇలా తెలంగాణ ఊరికే రాలేదు. ఇప్పుడు పార్టిసిపేట్ అవుతున్న భాగస్వామ్యం అవుతున్న శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే మరి తులసిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా అనేక విమర్శలు చేసిరు. తెలంగాణ విడిపోవద్దు, హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ అసలే అనేక సందర్భాల్లో వారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ లేని తెలంగాణ మాకు అద్దు అని చెప్పి ఆనాడు దాదాపుగా 37
పార్టీలను కలిసి గడప గడప తిరిగి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఆ చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు దక్కింది, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పార్టీలకు దక్కింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ డ్రామా ఏందో అర్థమైతలేదు. కాబట్టి దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. ఇట్లాంటి కార్యాచరణ కనుక తీసుకుంటే భవిష్యత్తులో తప్పకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఉమ్మడి రాజధాని పొడిగించాలని ఏపీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అదే టైంలో హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే దీంట్లో భాగంగానే ఈ అంశం తెరపైకి వచ్చింది అనుకోవచ్చా? సార్, ముందు పెద్దలందరికీ నమస్కారం. సార్, హైదరాబాదు మళ్ళా రాజధాని ఉమ్మడి 2 రాష్ట్రాల రాజధానిగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉందో అది వారి వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు. కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో అది ముగిసిన అధ్యాయం. అది ఇంకా దాని గురించి చర్చించడం అనేటువంటిది రాజకీయ 2 పార్టీ రాజకీయ పబ్బం గడపడానికి ఉపయోగపడి చర్చ జరపడానికి ఉపయోగపడుతుంది తప్ప అది ముగిసిన అధ్యాయం అది. కాబట్టి దాని గురించి చర్చ లేదు. అది రెండు ఈ రాజధాని ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ తో కూడుకున్న రాజధాని తెలంగాణలో ఉంటది. ఫెసిలిటీ కొద్ది రోజులు అక్కడ రాజధాని నిర్మాణం 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ అక్కడ వాళ్ళ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఈ 2 అంశాల ఆధారంగానే విభజన చట్టంలో వచ్చేసి అయిపోయింది. కాబట్టి దాని గురించి చర్చ లేదు. మొదటిది. రెండోది, తెలంగాణ యూటీ అవుతుంది అనేటువంటిది మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మరి 20 సంవత్సరాల తెలంగాణను ఎమ్మెల్యే ఉన్నటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిస్తే తెలంగాణ యూటీ అవుతుంది అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా? 10 ఏళ్ల మంత్రి, 20 ఏళ్ల ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ గెలిస్తే తెలంగాణ యూటీ అవుతుందా? అంటే హైదరాబాద్ యూటీ అవుతుందా? అంటే అసెంబ్లీలో మెజారిటీ ఉండదు బీజేపీకి, లేకపోతే కౌన్సిల్ లో మెజారిటీ ఉండదు. తెలంగాణ హైదరాబాద్ మాత్రం యూటీ అవుతుందంట. ఒక ఎమ్మెల్సీ గెలుస్తుంది కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక. ఈ వింతవాదం ఏంటంటే ఎన్నికల గెలవడం కోసం దేనికైనా దిగజారుతాం అనే భావజాలంతో పనిచేస్తున్నారు. కాబట్టి తెలంగాణ హైదరాబాద్ యూటీ కాదు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అసలే కాదు. ఈ 2 అంశాలు ముగిసిపోయిన అధ్యాయం. దాని గురించి చర్చించుకోవడం బెస్ట్. అయితే పెద్దలు చాలా మంది మాట్లాడినారు, ఈయన డిఎన్ఏ, ఆయన డిఎన్ఏ, ఈయన అని. మరి రేవంత్ రెడ్డి డిఎన్ఏ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడుతో ఉంటే మరి కేసీఆర్ గారి డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మరి అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందా, ఎన్టీ రామారావు గారి నుంచి వచ్చిందో తెలియదు. కాబట్టి డిఎన్ఏలను ఇప్పుడు చర్చించుకోవడం మొదలు పెడితే అందరి డిఎన్ఏలు ఎక్కడో అక్కడ మరి రేవంత్ రెడ్డి గారి డిఎన్ఏ కూడా కొద్ది రోజులు మరి డిఎన్ఏ కూడా మారుతాయని నాకు తెలియదు. సైన్స్ లో అయితే డిఎన్ఏ ఎప్పుడు తరాలు ఒకటే ఉంటది అంటారు. డిఎన్ఏ మీదనే చర్చిస్తుంటారు, అంటే మనిషిని ఐడెంటిఫై చేస్తుంటారు. మరి ఎవరి డిఎన్ఏలు ఏమైపోయినాయో తెలియదు. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ లో కూడా ఉండే కొద్ది రోజులు, తర్వాత టీడీపీలకు పోయి, టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఉండే, కాంగ్రెస్ నుంచి టీడీపీ పోయి, టీడీపీ నుంచి కేసీఆర్ గారు. మరి ఎవరి డిఎన్ఏలు ఏంటో, ఎవరికి ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితమైందంటే ఈ 2 విషయాలు మాత్రం చాలా స్పష్టం. హైదరాబాద్ యూటీ కావడం అనేటువంటి ప్రచారం టీఆర్ఎస్ చేస్తుందో అది ఎన్నికల రాజకీయాల కోసం చేస్తున్నట్టు దుర్మార్గ ప్రచారం తప్ప అందులో అర్థం లేదు, పర్థం లేదు. ఒక మాజీ మంత్రి గారు లేవనెత్తిన అంశం. అదే విధంగా జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే ఈ రోజు ట్వీట్ చేశారని చెప్పారు, 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఉండాలి హైదరాబాద్ అనేది. ఇది కూడా ముగిసిన అధ్యాయము. కాబట్టి నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నా లేదా పరిపాలించబోతున్నటువంటి ప్రభుత్వానికి కానీ, పార్టీలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు కానీ ఎవరికి కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండాలనేటువంటి డిమాండ్ లేదు, ఆ డిస్కషన్ లేదు. కాబట్టి వ్యక్తిగతంగా పెద్దలు వారు చెప్పినటువంటి అంశాన్ని అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రం నేను భావిస్తాను. తులసిరెడ్డి గారు, అంటే విభజన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించింది కదా, దాంట్లో ఉమ్మడి రాజధాని పొడిగించే అంశం మీద వెసులుబాటు ఉందా? అవసరం ఏముందంట. నేను ఇప్పుడు ఇది ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది ముగిసిన అధ్యాయం. మామూలుగా చట్టం ప్రకారమే 10 ఏళ్ళు, కానీ ఆల్రెడీ వచ్చేసి ఇప్పటికే 9 ఏళ్ళ, 1 సంవత్సరం 9 ఏళ్ల కిందటే రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏ చెప్తాను, పంటి నొప్పికి తుంటి మీద అన్నట్టుంది. చేయాల్సింది ఒకటి అయితే వేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చేయాల్సిందేమి, 9th 10th షెడ్యూల్ కింద రావాల్సినట్టు వచ్చేసి ముందు దానికి ఏమేమి రావాలనో అవి తెచ్చుకోవాలా. అంతేవిధంగా వచ్చిన రాజధాని ఆల్రెడీ రాజధాని ఉంది అమరావతి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనే యాంగిల్ ఆలోచించాల్సింది వచ్చేసి ఇప్పుడు ఈ ఆలోచనే నేను చెప్తాను. ఇది ఆలోచన వచ్చేసి ఆత్మహత్యా సదృశ్యం.
ఉమ్మడి క్యాపిటల్ అనేది ఇది అనర్థదాయకం, ఆంధ్రప్రదేశ్ కు అపార నష్టం. దీనివల్ల ఏమి ప్రయోజనం అంటే, దీనివల్ల ఏమన్నా కొంచెం వచ్చేసి అర్థం ఉందా దీన్ని మాట్లాడడానికి? ఉన్నదాన్ని డెవలప్ చేసుకున్నాము. మళ్ళా ఇప్పుడు 10 ఏళ్ళు అడిగిపోతే ఒక పరిశ్రమ వస్తుందా, ఒక పెట్టుబడి వస్తుందా? ఉన్నట్టండి మళ్ళీ అక్కడికి పో. ఆంధ్రను వచ్చేసి ఏం చేయాలనుకుంటున్నారు వచ్చేసి? కాబట్టి ఇది అర్థం లేని వ్యవహారం వచ్చేసి, అది ఎందుకో ఆ ఆలోచన కొందరికి నాకు విచిత్రం అనిపిస్తుంది ఇప్పుడు కూడా. తర్వాత ఈ యొక్క రాజధానులు పెద్ద నగరాలే రాజధానులుగా ఉండాలనే కాన్సెప్ట్ తో కొందరు మాట్లాడుతుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అమెరికా అవసరం లేదంటున్నారు కదా, మరి పొడిగించాలనుకుంటున్న వారికి మీరు ఏం చెప్తారు? అనవసరం అంట, అది ఆత్మహత్యా సదృశ్యం, దానికి అర్థమే లేదు అంటాను వచ్చేసి. ఆల్రెడీ ఉన్న రాజధానిని డెవలప్ చేసుకోవాలా, పెట్టుబడులు వస్తాయి. తర్వాత వచ్చేసి మనం 9th షెడ్యూల్ కింద మనకి ఏమేమి రావాలనో దాన్ని తెచ్చుకోవాలా. మిగతా చట్టంలోని అంశాలు కేంద్రం ఏమి ఇవ్వాలో అవన్నీ ప్రత్యేక హోదా గానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ గానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని పూర్తి చేసుకోవడము, విశాఖ రైల్వే జోను, తర్వాత విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఇవి తెచ్చుకోకుండా దానికోసం కేంద్రంతో పోరాడకుండా తెలంగాణ నుండి రావాల్సినటువంటి 9th 10th షెడ్యూల్ దాన్ని కేంద్రంతో కూర్చొని సామరస్యపూర్వకంగా తెచ్చుకోకుండా, దాని గురించి ఆలోచించుకోకుండా, అందుకే చెప్పాను పంట నొప్పికి తుంటి మీద అన్నట్టుంది. కాబట్టి చేయాల్సింది చేయకుండా, ఆలోచించకుండా దాని అనవసరమైన ఇష్యూ వచ్చేసి, దీనివల్ల వచ్చేసి ఏమాత్రం వచ్చేసి ప్రజల మధ్య మళ్ళా సామరస్యాన్ని చెడగొట్టడమే. దానివల్ల పోనీ ఉన్న ఆంధ్రప్రదేశ్ లాభం అంటే ఆంధ్రప్రదేశ్కే నష్టం. నేను ముందే చెప్పాను, ఈ ఘాట్లో తిని ఆ ఘాటి కాడ పాలిస్తే సంతోషపడతారు. ఇప్పుడు మొత్తం వచ్చేసి అక్కడ నుండి పోయింది అనుకోండి, రేపు చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, మొత్తం సెక్రటరీస్ అందరూ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నారనుకున్నాం. రేపు వచ్చేసి వాళ్ళ వాహనానికి వాడే పెట్రోల్ కాంటి, వ్యాట్ కాంటి, ఎవ్రీథింగ్ వచ్చేసి తెలంగాణ ఖజానాకు పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జీతమేమో ఆంధ్రప్రదేశ్ ఖజానా తీసుకోవాలా, ముఖ్యమంత్రి కానుంటి చీఫ్ సెక్రటరీ కంటే అందరూ. కానీ వీళ్ళు కట్టే పనులు మాత్రం తెలంగాణ గవర్నమెంట్ పోతాయి, ఇక్కడ రాజధానిలో ఉంటే మెయిన్ గా. బట్ ఎవరికి నష్టం వచ్చేసి? ఇది ఆంధ్రప్రదేశ్ కు నష్టం, ఆంధ్రప్రదేశ్ ఖజానాకు నష్టం వచ్చేసి. బట్ ఇది ఏ మాత్రం వచ్చేసి దీనికి అర్థమే లేని వ్యవహారం వచ్చేసి అందుకే ఆత్మహత్యా సదృశ్యం అన్నాను. ఆ ఆలోచనే వద్దు. మనం కేంద్రం నుండి రావాల్సిన తెప్పించుకున్నాము, 9th 10th షెడ్యూల్ కింద రావాల్సిన తెప్పించుకున్నాము, మనం డెవలప్ చేసుకున్నాం. ఆల్రెడీ 9 ఏళ్ల నుండి పరిపాలన సాగుతుంది కదా. ఏమైంది వచ్చేసి? 2,70,000 కోట్ల బడ్జెట్ పెట్టినారే, ఎటొచ్చిందో వచ్చేసి? కాబట్టి రాజధాని లేకనే వచ్చేసి, పరిపాలన లేకనైనా గాల్లో ఉండి పరిపాలించారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఆల్రెడీ రాజధాని ఉంది, హైకోర్టు ఉండిపోయా, సెక్రటరీ బిల్డింగ్ ఉండిపోయా, అసెంబ్లీ ఉండిపోయా. కాబట్టి ఏమి వచ్చేసి హైదరాబాదు, బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇవేనా రాజధానులు? ఈ అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, ఎంత దాని జనాభా? 7 లక్షలు. కేరళ వచ్చేసి దేశంలోనే అత్యంత డెవలప్డ్ స్టేట్, రాజధాని త్రివేంద్రం ఎంత? మన విజయవాడ కంటే దగ్గర విజయవాడ కూడా సమానంగా ఉంటాయి. ఏమి దేశంలో వచ్చేసి మొత్తం అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయా? నగరాల రాజధానులు వచ్చేసి 28 రాష్ట్రాలకు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు. ఒక 6 తప్ప నుంచి అన్ని చిన్నయే కదా. గుజరాత్ గాంధీనగర్ ఎంతది? మన విజయవాడ కంటే చిన్నది. సిమ్లా ఎంతది? అక్కడికి వాషింగ్టన్ DC, అమెరికాకు ప్రపంచంలోనే పెద్ద ది రిచెస్ట్ కంట్రీకి ఉన్న వాషింగ్టన్ DC 7 లక్షల జనాభా. న్యూయార్క్ సిటీ ఆ దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చికాగో నగరము ఆ ఇలియాస్ రాష్ట్రానికి రాజధాని కాదు. కాబట్టి ఇది ఏదో పెద్ద నగరాలు ఉంటేనే ఇదే గ్రోత్ ఇంజిన్స్, రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలో త్రివేంద్రం. కేరళ డెవలప్డ్ స్టేట్, దాని రాజధాని త్రివేంద్రం. అదేమి హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, మన విజయవాడ కంటే కూడా పెద్దది కాదు, చిన్నదే. కాబట్టి ఆ కాన్సెప్ట్ వచ్చేసి ముందు మానుకుంటే మంది మనం డెవలప్ చేసుకున్నాం. ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే పరిష్కరించుకున్నాం. ఆ సమస్యలు మెయిన్ గా 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఎక్కడెక్కడ సంస్థలు బ్రాంచెస్ ఉంటే అక్కడ ఇక్కడ ఉంటాయి. మెయిన్ హెడ్ ఆఫీస్ సంబంధించి ఆ సమస్యలు పరిష్కరించుకోవాలా. ఇంకా కేంద్రం నుండి రావాల్సిన దానికి ప్రయత్నం చేద్దాం. దానికి తెలంగాణ వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళు ఇస్తామంటున్నారు ప్రత్యేక హోదా కానుంటే, మిగతా అన్ని విషయాల్లో కూడా అట్నే వాళ్ళకి వచ్చేసి కేంద్రం నుండి రావాల్సినట్టున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, మిగతా ఎరువుల ఫ్యాక్టరీ కానీ వాళ్ళకి మనం సహకరిస్తాం. కాబట్టి ఆ విధంగా కేంద్రంతో ఇచ్చుకున్న దూరంలో కేంద్రం నుండి తెచ్చుకుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. అనవసరంగా సరే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఇది ముగిసిన అధ్యాయం వచ్చేసి ఇంకా మళ్ళా లేనిదాన్ని వచ్చేసి తెలిసి
లేని సమస్యలు వచ్చేసి మళ్ళా మానసిక కాలుష్యం చేయడము, అనవసరంగా ఇష్యూ చేయడం. ఇది ఏమాత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ నేను వ్యక్తిగతంగా కానీ దీన్ని టోటల్ గా వ్యతిరేకిస్తాను, ట్రూత్ అన్నది వ్యతిరేకిస్తాను. రైట్. శ్రీనివాస్ గారు, అంటే ఉమ్మడి రాజధాని అంశంలో ఏపీ నేతలంతా మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా? నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే ఆయన రేజ్ చేసింది మిగతా విషయాలు నేను ఇందాక స్పష్టంగా చెప్పాను. దీన్ని యూనియన్ టెరిటరీగా ఒకప్పుడు అడిగిన కానీ టూత్ అండ్ నైల్ మేము వ్యతిరేకిస్తాం. వాళ్ళు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు గౌరవంగా, సంతోషం. దాన్ని ఒక ఢిల్లీ పాఠశాలకో గుమా వ్యాపారులకో వెస్ట్ ఇండియా కంపెనీ అవసరం లేదు, ఖచ్చితంగా తెలంగాణకు హక్కుగా ఉండాలి అని చెప్తున్నాను దాంట్లో. కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది పార్టీ, రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయిన పార్టీ అది. అలాగే రేపొద్దున ఎవరు రావచ్చు. ఇవాళ తెలంగాణలో ఉన్న అధికారంలో ఉంది ఎవరండి? తెలంగాణలో అధికారంలో ఉంది ఎవరు? హలో, వినపడుతుందా అండి? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1,43,000 కోట్లని ఉమ్మడి ఆస్తులని చెప్పి నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేస్తే దాని గురించి ఎందుకు సాల్వ్ చేయలేదు? సంబంధించిన సమస్య అంతా కూర్చొని 5 నెలలు అయింది కదా, వచ్చి కూర్చుని పరిష్కరించాలి కదా. కృష్ణా జలాల విషయంలో వాళ్ళు పోలీసులు అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటే కేంద్రం మనం పరిష్కరించుకోకపోతే కదా కేంద్రం దగ్గర పెట్టేది. కేంద్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఓకే, కేసీఆర్ గారు దుర్మార్గులు అనుకున్నారు, ఆయన చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, కేసీఆర్ గారు ఫైట్ ఫర్ ద ఆయన పార్టీ పెట్టిందే దానికోసం అనుకున్నాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, ఎందుకు పరిష్కరించట్లేదు? ఇవాళ నేను 50 విషయాలు చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? ఇవాళ ఎందుకు వస్తుంది ఇష్యూ అన్న ఆంధ్రపాలకు? ఏందండి ఇది? ముఖ్యమైన ముచ్చటనే ఇవాళ తీసుకొచ్చి నేను 50 ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అంటే పోతేటి చంద్రబాబు నాయుడు గారు దుర్మానం చేసి ఆయన కూడా దెబ్బ ఇచ్చాడు, ఇంకోటి దెబ్బ ఇచ్చాడు. పాత ఆంధ్రప్రదేశ్ ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు ఇవాళ పెద్దలు ఇక్కడ వాస్తవ రెడ్డి గారు అనుకుంటాను, ఇద్దరు కూడా మాట్లాడారు, కాంగ్రెస్ నేత కూడా. ఆంధ్రప్రదేశ్ ఏందండి అయిపోయింది ముచ్చటది. ఇవాళ ఇష్యూ అనేది సమస్యలు పరిష్కరించకుండా ఎక్కడ తీసుకెళ్తున్నారు దాన్ని? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎందుకు పదకొండు ఏమైపోయింది? రాష్ట్రం ఏం బాగుంది ఇప్పుడు? ఉన్న సమస్యలు పరిచకుండా ఉన్నది 10 షెడ్యూల్ ఉంటాం, ఆస్తులు సెటిల్ చేసుకుంటే ఇవాళ ఎంసీఏ ఇచ్చి 10 సంవత్సరాలు దానికి పుట్టారు. ఇంకోటి కూడా చెప్తే ఇవాళ హైదరాబాద్ లో కానీ మేజర్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ కానీ పద్మావతి యూనివర్సిటీలో కానీ రేపటితో 15% ఏదైతే ఇతర రాష్ట్రాల్లో అందరికీ ఓపెన్ కోటా ఉందో మిగతా ఉందో అది కూడా రేపు 1వ తారీఖుతో ముగిపోతుంది. నేను అనేది కొన్ని విషయాలు అక్కడ ఏమి కొన్ని విషయాలు ఇవాళ కూడా డెవలప్ చేసుకోవాలి. ఏం చేయండి చెప్పండి. మా పాలకులు అలాంటి వాళ్ళు వచ్చారు. కేంద్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాక నమ్మి మోసపోయాం. ఇవాళ బీజేపీ నమ్మించి మోసం చేసింది. ఖచ్చితంగా నేను ప్రకాష్ రెడ్డి గారితో కావాలి ఫుల్ డే పెట్టుకుంటాను. ఇవాళ మాకు ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల నేను ఇందాక చెప్పాను, కార్లు ఆంధ్రప్రదేశ్ కార్లు తెలంగాణ కార్లు ఒకరు దాంట్లో కొంచెం సవరణలు చేసుకోవాలండి. నేను ప్రాక్టికల్ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడా నేను ఆ రోజు కూర్చున్న హరీష్ రావు గారితో కాదు, జయశంకర్ గారితో అందరూ కూర్చొని ఎందుకు మాట్లాడారు? కొండ లక్ష్మణ్ గారితో సేవలు తినడానికి ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రయత్నం చేశారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇంటలెక్చువల్స్ పెద్దలు తీసుకుని ఎన్ని తిట్లు తిన్నావు దాని గురించి? ఇబ్బందులు ఒకవేళ జరిగితే ఏం కావాలో ఎన్ని తిట్లు తిన్నావు? బట్టల మీద కొడతానా? అక్కడ ఉన్న ఎంపీలు మరి ఎవరు ప్రోత్సహించారో జగన్పేట రాజగోపాల్ గారు కాంగ్రెస్ ఎంపీలే మాట్లాడిన స్టేట్మెంట్స్ ఇస్తారు నా మీద. శ్రీనివాస్ గారు జరిగితే కార్యక్రమాలు ఇస్తే కూడా మా మీద ఏం మాట్లాడారో ఆ నాయకులు వీడియోలు ఉన్నాయి. ఇవాళ అనవసరం నేను ఊరుకున్నాను. రైట్. అంటే ఉమ్మడి రాజధాని అంశంపై మీలాంటి మేధావులు స్పందిస్తున్నారు కానీ రాజకీయ నాయకులు స్పందించట్లేదు. ఏమండి ఇవాళ రావాల్సిన ఉమ్మడి నిధులు కూడా స్పందించట్లేదు. పొద్దునుంచి సాయంత్రం అక్కడ కూర్చుని వాడు సైకోని ఒకళ్ళేమో శాడిస్ట్ అని ఒకళ్ళు ఒకే తెలుగు జాతి బిడ్డలు ఇక్కడ పోరాడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఉండే, శ్రీకాకుళం పోరాట చరిత్ర ఉండే అన్ని ఉన్నాయండి. కానీ దురదృష్టం నేను చెప్తున్నాను, ఇవాళ మాట్లాడేది అక్కడ నాయకులు శాడిస్ట్ అని, సైకో అని, 3 పెళ్లని 4 పెళ్లని, ఇంకొక వారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మా నాన్నగారి ఆస్తులో వాటాలని ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడుకుంటే మా నాన్నగారి దాంట్లో ఆస్తులు ఆ సాక్షులాగా వాటా కావాలి. అది బయట వ్యక్తిత్వం తెలుసుకోవాలి గౌరవనీయులు వారు. అది రాష్ట్ర సమస్య అండి. రాష్ట్ర సమస్య గురించి మాట్లాడతారా? 10 సంవత్సరాలు ఎవరు మాట్లాడదంటే నేను ఏం మాట్లాడడం? పాదయాత్ర బస్సు యాత్ర వేసాం, ఆనంద దీక్షలు వేసాం, వస్తేట్టుగా అనే సమస్యలకు వచ్చారు వచ్చి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మాట్లాడలేని తరఫు నేను వచ్చేంత నోరెప్పలేదు అన్నారు. ఎంత వాస్తవాలా? ఎందుకండి పార్టీలో చచ్చిపోయారా? చచ్చిపోలేదా? మీకు మంది ప్రత్యేక కోసం వెళ్ళలేదా? మేమందరం
వాళ్ళ కుటుంబాలు కొంత ఏంటండి ఇది? నేను మిమ్మల్ని అంటలేదు ఎవరు తెలంగాణ నేను నాయకులు కూడా అన్నాం. వాళ్ళ బంగారం తప్పే మంచిదైతే పక్కన వాళ్ళు అనాలి. ఇప్పుడు మా నాయకులు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఎంపీలు ఇళ్ళకి అక్కడ డైనింగ్ రూమ్ కూర్చుని ఇది ఉండేది ప్రజలకి, ఓటర్లకి. కానీ అక్కడ ఎంతమంది పెట్టుబడిదారులకు ఇచ్చారండి? ఎక్సెప్ట్ ఫ్యూ. మిగతా అందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడుతుందా? జరిగిపోయింది. ఇవాళ కన్నా నేను మరొకసారి చెప్తున్నా, నీటిపారుదల విషయంలో కేంద్రం మీదకి నెట్టేయకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుని ఖచ్చితంగా మన శాతంతో కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం గాని, పులిచింతలు గాని దీన్ని తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టే పద్ధతి మంచిది కాదండి. దాని మీద సెటిల్ చేయమంటే ఇవాళ వరకు కూర్చోరు. ఎన్ని సమావేశాలు పెట్టావు? నేను ఏదైనా నాగేంద్రనాథ్ గారు చనిపోయారు దురదృష్టవశాత్తు. ఎన్ని సమావేశాలు నేను పిప్పర్కి డామ్లన్నీ తిరిగి వచ్చాం. ఆయన అయితే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల విషయంలో కలిసి పని చేసుకోవాలని చెప్తున్నాను. విత్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు కూడా మా అందరితో కలవాలి. 2 తెలుగు రాష్ట్రాలకు ఇవాళ జరుగుతున్న అన్యాయంపై కలిసి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకని మిగులు జలాల విషయంలో పై రాష్ట్రాలకు అనుకూలంగా వేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాలకు వ్యతిరేకంగా దుర్మార్గంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా అఫిడవిట్లు వేసింది. కానీ తెప్పించుకోమనండి. మిగిలి జలాలు అడ్డంగా పనిచేయకూడదని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సమస్యల మీద దృష్టి పెడదామండి. అక్కడ ఆ ఆంధ్ర పవర్ ప్రాజెక్టు అలాగే కోయినా పవర్ ప్రాజెక్ట్ నుంచి 100 టీఎంసీలు తీసుకెళ్లి మన ప్రాంతాలకు రావాలి, మనకు కావాలంటే కరెంట్ ఇద్దాం, తీసుకెళ్లి అరేబియా సముద్రంలో కలిపేస్తారు ఉప్పు నీటితో. దాని గురించి వెళ్ళి వచ్చాం మేము. దయచేసి మనం మేజర్ విషయాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ ఎవరు తెలుసాలి? రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయనకు మంచి అనుబంధం. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరన్నా దయచేసి ఆయన ముందుకు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చాలా సైలెంట్ వ్యవహరించారని చెప్తున్నాను. ఆ విషయంలో కొన్ని విషయాలు ఎదుపాట్లు ఉన్నా కానీ వాళ్ళ ఆయనకి ఖచ్చితంగా ఒకవైపే ఉంటుంది ఆయన చూపు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వచ్చి 5 నెలలు ఎందుకు ఇవాళ జూన్ 2 తర్వాత అన్ని భవనాలు వెంటనే తీసేసుకోండి అని ఆర్డర్ ఇచ్చి మిగతా 3 ఉత్తర్వులు ఇస్తుంటే వాళ్ళు ఆపిపెట్టారు. నేను దయచేసి నేను కోరుకున్నందుకు అనవసరంగా వారు గుర్తు గురించి మాట్లాడారు. జయ తెలంగాణ. నేను గంధశ్రీ గారు మేము కలిసామండి. మేము కలిసి ఇద్దరు గౌరవించుకున్నాం. ఆయన తీసుకొచ్చి నేను సన్మానించుకున్నాము. దాని గురించి కాదు, గుర్తులు మార్చేసి ఇది ఆంధ్ర పాలకులు ఏంటండి ఇది మాట్లాడితే ఒకళ్ళేమో యాదగిరి గుర్తు ఏమైపోయింది ఆంధ్ర తెలంగాణ అన్ని భాషలు నేర్పి అందరూ రాజులు సెక్కిలించి ఆంధ్రుడు చాలా కాలేజీలో ఏమన్నాడు బొమ్మపోతున్న శ్రీమతి ఆంధ్ర మహాభారత ఆంధ్రులని చెప్తా అంతిమంగా సురం పెద్దపేట గారు మాట్లాడింది చేసిందండి. ఆంధ్రులు సాంఘిక చరిత్ర ఏంటంటే ఎంతకాలం ఆంధ్ర అంటారు. తెలుగు జాతి ఒక్కడే ఉంటాం, మనలో అన్నదమ్ములుగా ఒక భాష ప్రాంతీయ పరంగా కొంత ఒక్కడే ఉంటాం. ఎప్పుడన్నా బాగుందంటే ఒకటి కలుస్తాం పొరపక్షాలు తీసుకుని. ఎందుకు గొడవలు ఎందుకు? రైట్. ప్రకాష్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ఇస్తా అని చెప్పింది. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. ఆ అంశం మీదనే ఈ అంశం తెరపైకి వచ్చిందంటారా? ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఒకవేళ మేము కేంద్రంలో అధికారం వస్తే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అది బీజేపీ కూడా హామీ ఇచ్చిందండి. బీజేపీ హామీ ఇచ్చింది. వెంకటేశ్వర స్వామి పాదాల సంక్షణ హామీ ఇచ్చారు, ప్రకటించారు, తర్వాత మోసం చేసింది. గతంలో స్పెషల్ ప్యాకేజ్ మాత్రం ఇస్తామని చెప్పింది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తారా తెలంగాణకి ఇస్తారా అది కూడా ముగిసిన అధ్యాయం సార్. ప్రత్యేక హోదా అనేటువంటి చర్చ ఈ రోజు లేదు. మా పార్టీ ముగిసిన అధ్యాయం కాదండి, ముగిసిన ఆంధ్ర ద్రోహులు, తెలుగు జాతి ద్రోహులు. మా పార్టీ ఎజెండాలో ఆ చర్చ లేదు ఈ రోజున. కాబట్టి ప్రత్యేక మేనిఫెస్టోలో పెట్టారు కదండి, ప్రకాష్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు ఇంత ముందు. నేను మేనిఫెస్టోలో పెట్టలేదు సార్ ప్రత్యేక హోదా. మీ తెలంగాణ 2024 మేనిఫెస్టోలో పెట్టలేదు, ఇంతకుముందు మేనిఫెస్టోలో పెట్టింది చూపిస్తాను. లేదంటే మీరు కానీ రాజకీయాల నుంచి కూడా నేను కూడా ఎప్పుడు కనపడను. ఛాలెంజ్ కాదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టలేదు. మాకు సంబంధించిన అంశం కానీ భారతదేశ ఎన్నికలు బీజేపీ అనేది మీ పార్టీ కదా, భారతీయ జనతా పార్టీ వినండి సార్. పార్లమెంట్ చర్చ జరిగిన చర్చలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా అది కొంత చర్చ జరిగిన మాట వాస్తవం. కానీ ఈ రోజున ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఏదైతే అంటే పెట్టుబడిదారులకు పెట్టుబడి ఆధారంగా సబ్సిడీ అంటే దానికి సంబంధించిన అంశం అది ముగిసిన అధ్యాయం. భారత్ 2020 మార్చి 31 కొనసాగుతుందండి. మీరు కావాలన్నా మనందరం కలిసి తీసుకెళ్ళి నేను ఒకటి చెప్తాను. మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. నేను ముక్కున్నారు రావాల్సిన పని లేదు. మీరు చదువుకున్న వాళ్ళు ఈ 2027 మార్చి 31 వరకు దాంట్లో వచ్చి ఇన్సెంటివ్స్ కొన్ని రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం అవసరం జరిగింది.
నేను లెట్ మీ కంప్లీట్ సార్. 2014 తర్వాత ఏదైతే చర్చ జరిగిందో ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత గారు కావచ్చు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించడానికి కారణం అయితే మా పరిశ్రమలు తరలిపోతాయని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాన్ని వ్యతిరేకించాడు. ఏం చట్టాలు ఏం రాసినా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఒక పాలసీ, కర్ణాటకలో ఒక పాలసీ, తెలంగాణలో ఒక పాలసీ, ఆంధ్రప్రదేశ్ లో ఒక పాలసీ అనుకుని రాస్తే మనం ఏం చేయలేం. కానీ వాస్తవమైన పరిస్థితి అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈరోజు దేశంలో ప్రత్యేక ప్రతిపత్తి హోదా పరిశ్రమలకు సంబంధించి అవును సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీరు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. అందుకోసమని అది చర్చించి ఇంకా అది ముగిసిన అధ్యాయం అని చెప్తున్నా. ప్రత్యేక హోదా అనేది లేదు, దానికి పెట్టుబడి ఉత్పత్తి ఆధారంగా సబ్సిడీ అనేటువంటి అంశం కూడా అది ఈ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక విధానంలో స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏంటి ఇస్తానన్న స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏం చెప్తారు? స్పెషల్ ప్యాకేజ్ ఇప్పుడు తెలంగాణ స్పెషల్ ప్యాకేజ్ లేదు, తెలంగాణ సమాజం ఆ రోజు మనకు బాధ పలికింది. తెలంగాణ సామాన్యులు కూడా అదే అనుభవం అంటే జీవి వస్తాను. ఎస్ ప్లీజ్ చెప్పండి. ఒకటే మాట అంటే టాపిక్ మీరు డైరెక్ట్ చేస్తారు కాబట్టి నేను మాట్లాడే హోదా గురించి నేను మాట్లాడిందాక స్పెషల్ ప్యాకేజ్ గురించి కూడా చాలా స్పష్టం అండి. స్పెషల్ ప్యాకేజ్ మీద సంతకం పెట్టినటువంటి గత ముఖ్యమంత్రి మాట్లాడేది ప్రకాష్ రెడ్డి గారు టాపిక్ డైరెక్ట్ చేస్తారు కాబట్టి 1,50,000 కోట్లు స్పెషల్ గా 1,00,000 కోట్లు 9,60,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాపులు బట్టి మీరు గద్ద తీసుకెళ్లి 9,60,000 కోట్ల పాటు దూరం తరలించుకున్నారు. తెలంగాణ వినపడతలేదు సార్ మొత్తం అది. రైట్, మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను, ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, లింగం గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు నేను ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్. ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్. ఒకటే మాట ముగిస్తాను. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ రాష్ట్రాల్లో కావచ్చు, వాళ్ళకు కూడా రాజధానులు లేకుండే రాజధాని నిర్మాణం వాళ్ళకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అదే వర్తిస్తున్నటువంటిది చాలా స్పష్టమైన పాలసీ. అది రెండు రాష్ట్రాలు ఏ రాష్ట్రం విడిపోయినా ఏ రాష్ట్రం ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇవ్వలేదు. ఇవ్వడం అనేటువంటిది అది సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత అది అసాధ్యం అని తేలింది. బీజేపీ మేనిఫెస్టో పెట్టిందండి. నేను అందుకోసం చెప్తున్నాను సార్, అసాధ్యం. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టలేదు సార్, జాతీయ మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలేదు. పెట్టింది జాతీయ మేనిఫెస్టో కాదు, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో అని బీజేపీ గుర్తే ఉంది. నేను చూశానండి, దాంట్లో కమలం గుర్తుంది. దాంట్లో మోడీ గారి బొమ్మ అన్ని బొమ్మలు అఫీషియల్ గానే ప్రశ్నించారు. అంతే గొప్ప. మాది వేరే దేశం కాదు సార్, మాది ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలో పార్టీ. మేము కూడా దేశభక్తులే సార్, మేము కూడా ప్రాణాలు అర్పించాను సార్. దేశభక్తులే కానీ అందరూ ఒకటే సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరూ ఒకటేనండి. ఆంధ్రప్రదేశ్ ద్రోహం మాత్రం చేయదండి. ప్రత్యేక హోదా ఇస్తామన్న మా రెండు పార్లమెంట్ సభ్యులు 2% ఓట్లు వేశారు. 2019, 14, 18 కూడా అదే జరిగింది. కాబట్టి తెలంగాణ 2 రాష్ట్రాలు తెలంగాణ ఇవ్వలేదా? తెలంగాణ ఎందుకంటే డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడతారు. అటువంటి చర్చకు ఉంటాయి సార్. అందుకోసమనే ప్రత్యేక హోదా జార్ఖండ్ కి ఇవ్వలేదు, ఛత్తీస్గఢ్ కి ఇవ్వలేదు, తెలంగాణ జార్ఖండ్ ఇస్తున్నప్పుడు హామీ ఇవ్వలేదండి. మీరు విద్యలో మీరు అలా మాట్లాడకూడదండి. మీరు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని పార్టీలు సమర్థిస్తా ఉంటే ఓన్లీ బీజేపీ మేము వచ్చారు, కేజ్రీవాల్ అందరూ మద్దతిస్తున్నారు. మీరు ఒక్కరి దాంట్లో వ్యవహరిస్తున్నారు. గుజరాత్ ఇచ్చేసేయండి. ఓకే, గుజరాత్ ఇచ్చారండి. మీ దగ్గరకు వస్తాను. ఓకే తెలంగాణ అంటే టాపిక్ వాళ్ళు తెచ్చేవాళ్ళు కదా మాట్లాడుతుంటే కంటిన్యూ చేస్తున్నారు. హైదరాబాద్ విషయం అవసరం ఆంధ్ర దాడి చేస్తుంటే ఆంధ్ర హక్కుల మీద తెలుగు జాతి హక్కుల మీద దాడి చేస్తాను. నేను కౌంటర్ చేయకుండా ఎలా ఉంటానండి? సబ్జెక్ట్ హైదరాబాద్ మీద కన్ఫైన్ చేయమంటే నేను కన్ఫైన్ అవుతాను. తీసుకెళ్లారు, ప్రూవ్ చేస్తాను. మన గంగమల్లి కల్చర్ ఆదాని గారు 5 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ తీసుకున్నారు. ఏమన్యాయం సార్ ఇది? చర్చ పెడదాం. నాకు అందరూ కావాలన్నా నేను కేటీఆర్ గారు, భట్టి గారు, రమణ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కావాలి. నా చేతులు చేసి పెట్టారు. డిబేట్ లో మనతో పాటు జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సార్ నమస్కారం అండి.
లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి సార్, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారా? ఇలా అయితే ఏపీ క్యాపిటల్ కి చాలా లేట్ అవుతుంది కదా. అంటే ముందు ఏపీ క్యాపిటల్ లేదనే కదా కామన్ క్యాపిటల్ ని పెంచుతామని అడుగుతున్నది. ఏపీ క్యాపిటల్ ని 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయాలని చెప్పేసి ఆ సెక్షన్ 5 కింద చెప్పి ఈ 10 సంవత్సరాలకి ఇంకా క్యాపిటల్ కేవలం పేపర్ మీద ఉండి ఏమాత్రం అభివృద్ధి చెందని క్యాపిటల్ ని పొడిగించాలన్నదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంకా ఏపీ తెలంగాణ ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు షెడ్యూల్ 9, 10 చూస్తే అందులో సుమారుగా 91 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఈ డివిజన్ అన్నది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ గా మీరు షీలా బీడే కమిటీ చూసుకుంటే అందులో ఈ పిఎస్యుల్ని ఏ విధంగా డివైడ్ చేయాలన్నది నిర్ణయం చేస్తే 91 పిఎస్యుల సందర్భంగా తెలంగాణ 22 పిఎస్యుల విషయంలో వాళ్ళు అబ్జెక్షన్ లేవనెత్తారు. ఆ తర్వాత ముఖ్యంగా మొన్న సిఎస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ. మాకు ముఖ్యంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్, తర్వాత సిఐడి హెడ్ క్వార్టర్ ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు. తర్వాత తెలంగాణ ఆంధ్ర మధ్య సుమారుగా పవర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో 7,000 కోట్ల రూపాయల పవర్ డ్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ సుమారుగా 1,42,601 కోట్ల ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మరి ఏ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది? తర్వాత కృష్ణా గోదావరి వాటర్ డిస్ప్యూట్ కూడా ముందే జరగాలి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే, ఎందుకంటే మనకు 2 రాష్ట్రాలకు మొదలైనప్పుడు ఒకే గవర్నర్ ఉండేవారు, ఒకే హైకోర్టు ఉండేది, ఒకే రాజధాని. ఆ తర్వాత గవర్నర్ వేరయ్యారు, తర్వాత హైకోర్టు కూడా వేరే వచ్చింది, కానీ రాజధాని మటుకు రాకుండా అలాగే ఉండిపోయింది. మరి ఇటువంటి పరిస్థితులలో రాజధాని పూర్తయ్యే వరకు ఈ ఎక్కడో ఒక చోట ఈ రాజధాని అనేది ఉండాలి. అంటే ఒక ఇద్దరు అన్నా తమ్ముళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ 10 సంవత్సరాల తర్వాత నీకు ఒక ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కేవలం ఫౌండేషన్ వరకు కూడా రాని ఇంటిలోకి ఒక వ్యక్తిని అక్కడ పంపిస్తే మరి ఎక్కడ ఉంటాడండి ఇతను? సో ఆ విధమైన పరిస్థితులలో, ఎందుకంటే ఇది కేంద్రం చేసిన చట్టం, కేంద్రం కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఈ రాజధాని ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఆ విధంగా దానితో ఆడారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో 3 రాజధానుల ఉద్దేశంతో అమరావతి రాకుండా అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే ఈ రాజకీయ వ్యక్తుల వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా వాళ్ళు బాధకు గురి అవ్వాలి అన్నది తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇందులో చొరవ చూపించి ఇంకొన్ని సంవత్సరాలు ఈ ఉమ్మడి రాజధాని అన్నదాన్ని పొడిగించాలన్నది ఈ మా వాదన. సార్, అంటే ఈ ఉమ్మడి రాజధాని అంశంపై మీలాంటి మేధావులు స్పందిస్తున్నారు కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుల పార్టీ కూడా స్పందించట్లేదు. ఏం చెప్తారు? దానికి ప్రధానమైన కారణం ఈ రాజధాని అభివృద్ధి అవ్వకపోవడానికి వాళ్లే కారణం. కాబట్టి ఏ ముఖంతో వాళ్ళు సమాధానం చెప్తారండి? మొదట వచ్చిన కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత 2019 నుంచి 24 వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఇంది ప్రాసెస్ ఏమైందంటే ప్రజలు చాలా నష్టపోయారు. ముఖ్యంగా అమరావతి అనే రాజధాని వస్తుందనుకొని అందులో చాలా పెట్టుబడులు వస్తాయి, అందువల్ల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చాలా మంది యువతరం ఎదురు చూసిన సందర్భంలో ఈ విధంగా రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ రాష్ట్రంతో ఈ రాజధానితో ఆడుకున్న సందర్భంలో మరి వాళ్ళు ఎందుకు ఏ ముఖంతో మాట్లాడగలరు? అందుకనే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అంటే సార్, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే తెలంగాణ నష్టపోయే అవకాశం లేదంటారా? నష్టాలు ఏమి లేదు, ఇందులో నష్టపోయేది ఏముంది? ఎందుకంటే ఏ విధంగా 10 సంవత్సరాలు కొనసాగామో ఇంకొన్ని సంవత్సరాలు కొనసాగాలన్నది అడుగుతాం. అందులో ఏమి నష్టపోయే ప్రమాదం ఏమున్నది? నష్టపోయే ఇద్దరం కూడా అన్నా తమ్ముల్లాగా కలిసి ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ విధంగా బైఫర్కేషన్ జరిగింది. ఇద్దరి మధ్య ఆస్తులు ఏవైతే ఉన్నాయి, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్నాయి, పవర్ డ్యూస్ ఉన్నాయి, నదీ జలాల పరిష్కారాలు ఉన్నాయి. ఇవన్నీ సామరస్య వాతావరణంలో చేసుకోవాలంటే అక్కడ వీళ్ళ ఉనికి ఉండడం చాలా ముఖ్యమన్నది మనం గమనించాల్సిన. అందువల్ల తెలంగాణ ఏ విధంగా నష్టపోయే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న అరేంజ్మెంట్ కొనసాగుతుంది అంతే. అంటే ఇప్పటివరకు ఉమ్మడి రాజధాని కోసం రాజకీయ నాయకులను ఏకం చేసే ప్రయత్నం చేస్తారా మీరు? ఉమ్మడి రాజధాని కోసం రాజకీయ నాయకులు ఏ విధమైన ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే రాష్ట్రం ఎటు పోయినా పర్వాలేదు, రాష్ట్రానికి ఏమైనా పర్వాలేదు, ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి ఆ కుర్చీలో కూర్చోవాలన్నది వీళ్ళందరి ఉద్దేశం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తర్వాత వచ్చేసి రాష్ట్రానికి మా చలసాని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు అక్కడ,
చెబుతున్నారు మేము ప్రత్యేక హోదా కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఆ తర్వాత విభజన హామీల కోసం పోరాడుతున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి, రైల్వే జోన్ తీసుకురావడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ రాజకీయ పార్టీలు ఏవి మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే కేంద్రానికి భయపడి, కేంద్రం ఏమి చెబితే ఏమవుతుందో అన్న భయంతో వీళ్ళెవరూ కూడా గట్టిగా వాళ్ళ వాయిస్ కూడా రేస్ చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు, ఈ విధమైన విభజన హామీల కమిటీలు, తర్వాత ప్రత్యేక హోదా సాధన సమితి ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే అవుతుంది తప్ప ప్రభుత్వాలు ఏవి, రాజకీయ పార్టీలు ఏ విధంగా వీటిలో ఏ విధమైన ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చూపట్లేదు. ఎందుకంటే దానికి కారణం వారే కాదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా గత ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ దాన్ని వినియోగించలేకపోయింది. ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావడానికి కారణం ఏంటండి? తెర మీదకి రావడం అంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి రావాల్సిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావాలన్న ధోరణిలో ఈ విషయం పైకి వస్తుంది. కానీ ఈ టోటల్ గా ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని వెనుక తీసిన వాళ్ళు ఈ పొలిటికల్ పార్టీ. కాబట్టి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల వల్ల ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందన్న ఆవేదనతో, ఆ విధమైన బాధతో కనీసం కొన్ని సంవత్సరాలు ఈ ఉమ్మడి రాజధానిని పెంపొందించి, పొడిగించి కేంద్ర ప్రభుత్వం ఇందులో చొరవ చూపి ఈ విధంగా ఈ వచ్చిన ఆస్తుల డిస్ట్రిబ్యూషన్, మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరగా పరిష్కరించాలని మనం కోరుతున్నాం. అంతే తప్ప ఎవరికి కూడా నష్టం కలుగజేయాలన్నది ఏమీ లేదు. అంటే 10 years సరిపోలేదా, ఇంకా 5 ఏళ్ళు అడుగుతున్నారని చెప్పేసి చాలా మంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే రాజకీయ పక్షాలు ఫెయిల్ అవుతాయో ఒక ప్రజలు దాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మీద భరోసాతో రాష్ట్ర ప్రజలు వీళ్ళు 2 ప్రభుత్వాలను ఎన్నుకుంటే గత 10 సంవత్సరాల్లో వీళ్ళు రాష్ట్రానికి ఏం చేయలేదు. రాష్ట్రాన్ని ఫైనల్ గా అప్పులో ఊబిలో దించేశారు. రాష్ట్రానికి ఒక రాజధాని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెచ్చిన రాజకీయ నాయకులకు పాఠం చెప్పడానికి ఈ విధమైన అంశాలు ప్రజలు లేవనెత్తుతున్నారు అన్నది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏపీ హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొట్టేసి గారు కానీ ఐ థింక్ ఇంకొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది అని నేను చూశాను. ఎందుకంటే పొదిలి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆయన వేశారు, దాన్ని డిస్మిస్ అది కొనసాగుతూనే ఉంది. ఇంకొక ఆయన ఐ థింక్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏపీ హైకోర్టు దాన్ని రిట్ పిటిషన్ కొట్టివేసిందని నాకు ఉన్న సమాచారం. ఇది కోర్టులకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రజల యొక్క వ్యాజ్యం ఏదైతే ఉందో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దీనిని గమనించి అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు ముందుకు వచ్చి సామరస్య వాతావరణంలో ముందుకు తీసుకువెళ్తామన్నదే. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ తీసుకున్నారు. అందులో వారు అన్నారు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను త్వరగా మనం తీసేసుకోవాలి అన్న వాళ్ళ చర్చలో కూడా జరిగిందని నేను విన్నా. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే త్వరగా ఈ ఏవైతే ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో ఈ ఉమ్మడి రాజధాని పడిపోగానే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా మొదలయ్యాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట దీనికి ఒక ఉపశమనం దొరకాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన అన్యాయం జరగకుండా, అదే విధంగా తెలంగాణకు కూడా ఏ విధంగా నష్టపోకుండా, ఇవన్నీ కూడా మన ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్న విషయాలు. వీటిని త్వరగా పరిష్కరించాలన్నదే మా అందరి యొక్క కోరిక. రైట్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, అంటే జేడీ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఉమ్మడి రాజధాని పొడిగించాలంటారా? అన్మ్యూట్ చేసి మాట్లాడరా సార్? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ప్రకాష్ రెడ్డి గారా? ప్రకాష్ మీరు ఎవరిని అడుగుతున్నారు? ప్రకాష్ గారు చెప్పండి. ప్రకాష్ గారు రెడ్డి గారు ఇచ్చారు మీరు, అందుకని నేను మాట్లాడలేదు. ప్రకాష్ రెడ్డి సార్, అందరికి నమస్కారం. అక్కడ మిత్రులందరికీ, పెద్దలు జేడీ లక్ష్మణ గారితో మొదటిసారిగా విభేదించే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు వారి అభిప్రాయాలతో నేను ఎప్పుడూ 100% ఏకీభవించేవాడిని. అయితే వారికి నా విన్నపం ఏమంటే, భారతదేశంలో 1954-56 ఆ ప్రాంతంలో 14 రాష్ట్రాలు ఉండే, ఇప్పుడు 28 రాష్ట్రాలు అయినాయి. ఏ రాష్ట్రం విడిపోయినప్పుడు గాని ఉమ్మడి రాజధాని, నదీ జలాల పంపిణీ కోసం గాని, చీలాబేడి లాంటి కమిటీ ఏవైతే విభజన చేయడానికి గాని ఎప్పుడు ఉమ్మడి రాజధాని ఎక్కడా లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఆ ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేయడం అనేది వారు చెప్పిన ఈ 2 కారణాల వల్ల కానే కాదు. నదీ జలాల పంపిణీ గురించి ఉమ్మడి రాజధాని ఇవ్వలేదు.
ఒక్క నిమిషం అండి, నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి రాజధాని ఇప్పటికీ చండీగఢ్ ఉంది. నేను చెప్పే కంటెక్స్ట్ వేరు శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది ఒకటే కట్ చేశాను. రెండు ఇక్కడ 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఉమ్మడి రాజధాని ఇవ్వడానికి కారణము ఒకటి శ్రీకృష్ణ కమిటీ భయాందోళనలు లేవనెత్తింది. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి, ఆంధ్ర సెక్షన్ 8. అయితే దీని వల్ల ఏమైందంటే ఈ ఉమ్మడి రాజధానితో పాటుగా గవర్నర్ కు లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఆయన కంట్రోల్లో పెట్టారు. అంతకుముందు నరసింహన్ గారు ఉండే తర్వాత. అయితే ఈ 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఉపయోగించుకోలేదు, అవసరం పడలేదు. ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా ఒక్క క్రైమ్ కూడా రిజిస్టర్ కాలేదు. ఒక్క ఆంధ్ర సోదరుడు గాని సోదరిమని గాని ఏనాడు ఏ కంప్లైంట్ ఏ పోలీస్ స్టేషన్ లో ఇవ్వలేదు. కాబట్టి అది ఉన్నా కూడా ఉపయోగపడలేదు. రెండవది ఆఫీసెస్ అక్కడ నిర్మించుకోవడానికి కొంత వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ జే బ్లాక్ లో ఇంకా కొన్ని లేక్ గెస్ట్ హౌస్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అవకాశం కల్పించారు. కానీ వాళ్ళంతట వాళ్ళే 3 ఏళ్లకు చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి మొత్తం అక్కడ తరలించాడు. టెంపరీ రాజధానిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. లాస్ట్ 7 years లో జగన్ గారు 5 years ఉన్నా కూడా ఏనాడు కూడా ఈ ఉమ్మడి రాజధానిని వాళ్ళ నివాసాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారే తప్ప పాలన కోసం ఏ ఒక్కనాడు ఏ ఒక్క గంట హైదరాబాద్ నుంచి పరిపాలించిన దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళీ ఆ డిమాండ్ పెట్టడం అనేది ఈ 2 కోణాల నుంచి అయితే అనవసరము. మిగతా 2 కోణాలు ఏవైతే జేడీ గారు చెప్పారో అవి అవసరం లేనివి. ఎందుకంటే నదీ జలాల పంపిణీ 14 రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాలైనా కూడా ఏ రాష్ట్రంలో నదీ జలాల పంపిణీకి ఉమ్మడి రాజధాని అవసరమని ఎక్కడా ఎన్నడూ ఎవరు చెప్పలేదు. నదీ జలాల పంపిణీ సవ్యంగా జరిగిపోయింది. రెండవది ఏంటంటే జరిగిందండి. అంటే నేను అనేది ఎప్పుడు నేను 150 దేశాలలో నదీ జలాల పంపిణీ ఇతర దేశాలతో పంచుకుంటున్నారు. వివాదాలు మొదటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రేపు కూడా ఈ 50 ఏళ్లు పెట్టినా కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ నీళ్ల పంపిణీ అనేది బచావ్ ట్రిబ్యునల్ తర్వాత మళ్ళీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకవేళ చేసినా కూడా దానికి కట్టుబడి ఉంటారని నేనేం నమ్మడం లేదు. ఎందుకంటే జాయింట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఆంధ్ర పాలకులు, నేను చెప్పేది ఇక్కడ వ్యక్తులుగా శ్రీనివాస్ గారినో లేకుంటే తులసిరెడ్డి గారినో జేడీ గారినో తెలంగాణ పాలకులు ఇద్దరు పర్టికులర్ ఆంధ్ర పాలకులు ఏనాడు చట్టాలను గౌరవించలేదు, రాజ్యాంగాలను గౌరవించలేదు, జల పంపిణీ విధానాలను గౌరవించలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వివాదాలు ఇంకా 50 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా కొనసాగుతూనే ఉంటాయి. అధికారికంగా పంపిణీ జరుగుతుంది కానీ వాస్తవంగా నీళ్ల దగ్గర కొట్లాట మాత్రం ఎప్పటికీ తప్పదు. మనం చూసాం రాజోలి పంట దగ్గర కత్తుల కోలాటాలు ఆడారు. నంది పైప్స్ అధినేత వచ్చి ఎస్పీవై రెడ్డి గారు బాజాప్తా నీళ్లు తీసుకొని పోవడానికి గేట్లు ఓపెన్ చేశారు శ్రీశైలం దగ్గర. ఇవి ఎప్పుడు ఉంటాయండి? ఇవి సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందే తప్ప చట్టబద్ధంగా పరిష్కరించాల్సినవి కావు ఇవి. కాకపోతే చట్టం మీద మనం రాసుకోవాలి, వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ కీలవేడి కమిటీ పరిష్కరించలేదని చెప్పి ఉమ్మడి రాజధాని అడగడం అనేది కరెక్ట్ కాదు. అభిప్రాయాలను ఉపసంహరించుకోవాలి. రెండవది ఏంటంటే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి రాజధానికి కొనసాగింపుకు ఒప్పుకోదు. మీరు మళ్ళీ ఒకసారి టిఆర్ఎస్ కు ప్రాణం పోసిన వారు అవుతారు. ఇది జరిగితే మాత్రం అందరికంటే అదృష్టవంతుడు కేసీఆర్ అవుతాడు తప్ప ఏ పార్టీ లాభపడదు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారండి? రైట్, ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ప్రకాష్ గారు చెప్పినటువంటి విషయం కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎవరో పెద్దలు కూడా చెప్పారు, ఎంసీహెచ్ఆర్డీలో ట్రైనింగ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు అనేది. ఇటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించిన అంశం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ లో కొంతమంది ట్రాన్స్ఫర్స్, వాటి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, వీటిని విభజిస్తే ఎక్కడ ఎంప్లాయీస్ అక్కడికి పోవాల్సి వస్తుంది, అక్కడ స్థానికమైన అనేక సమస్యలు చర్చకు వచ్చింది. నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను. కాబట్టి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టేశారు. ఇవి చర్చ మొదలు పెడితే దానికి తినతుట్టి లేపినట్టు అవుతుందని వారు వదిలిపెట్టేసి ఇక్కడ అక్కడ అన్నట్టుగానే వాళ్ళు భావించారనేటువంటిది నాకున్న సమాచారం. అది సరే, దాని గురించి చర్చించడం అనవసరం అనేది నా అభిప్రాయం. ఇంకోటి ప్రకాష్ గారు చెప్పినట్టు నీటి పంపిణీ వ్యవస్థ ఇప్పుడు తమిళనాడు కర్ణాటక విడిపోయింది, మన సమస్య పరిష్కారం అయిందా? నిన్న మొన్న కూడా కేరళ తమిళనాడు మధ్య పంచాయతీ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు అంటే మధ్యప్రదేశ్ నర్మదా ప్రాజెక్టు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ నీటి పంపాలంటే అది పంచాయతీ ఉంది. అట్లా అందుకోసమనే నీటి పంపకాల విషయంలో అనేక సందర్భాల్లో చర్చలే పరిష్కారం అవుతాయి. 2 రాష్ట్రాల మధ్య చర్చలు పరిష్కారం అవుతాయి తప్పిస్తే అవి దానికోసం రాజధాని అవసరం లేదు హైదరాబాద్ అనేది నా అభిప్రాయం. అంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళు పాలన చేయనప్పుడు ఆ బంగ్లాని కూడా
అదేదో అంటే ఖాళీగా పట్టి ఉండడం అనేది కూడా అవసరం లేదు. అవి ఇచ్చేసారండి ఎప్పుడో 4 తప్ప. ప్రకాష్ గారు 4 తప్ప ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిదీ కూడా అప్పు చెప్పేశారు. ఓ 4 నామమాత్రంగా 4 ఉన్నాయి అంతే. అంతే 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 అందుకోసం అనేది దానికి పరిపాలన ఇప్పుడు అవసరం లేని విషయము. అయితే మీరు వారు పెద్దలు లక్ష్మణ గారు చెప్పినటువంటి నీటి పంపకం విషయం కావచ్చు, మరి అయితే అన్ని అంశాల విషయంలో కూడా 2 రాష్ట్రాలు చర్చించుకోవడానికి, 2 రాష్ట్రాలు చర్చలు సరిగ్గా సవ్యంగా జరగకపోతే 2 రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి వారిని పరిష్కరించమనడానికి గతంలో కూడా ఉద్యోగస్తుల పంపకం విషయంలో కూడా జరిగింది అదే. కాబట్టి ఏదైనా చేయవచ్చు, అది చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అవుతుంది తప్పిస్తే కొట్లాటలతో కాదు. రెండు దేశాల మధ్యలో సార్ బంగ్లాదేశ్ భారత్ మధ్య నీటి సమస్యను పరిష్కరించుకుంటున్న ఈ రోజులలో మనకి ఆఖరికి రోడ్ల విషయంలో కూడా నేను కొత్తగా విన్నా, త్రిపుర అగర్తలాకి 70 కిలోమీటర్ల బంగ్లాదేశ్ స్థలంలోంచి భారత ప్రభుత్వం హైవే వేసి త్రిపుర ఈశాన్య భారతాన్ని మరొకసారి సముద్రయానంలో చిటగాంగ్ నగరానికి రోడ్డు వేస్తుంది అగర్తలా నుంచి. అది ఎంత ఉపయోగపడుతుంది ఈశాన్య భారతం మొత్తానికి ఉపయోగం. అది బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉంది ఆ రోడ్ అంతా కూడా, చిటగాంగ్ రోడ్ అంతా కూడా. కాబట్టి 2 దేశాల మధ్య సమస్యల పరిష్కారం వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు అందరం కలిసిన రాష్ట్రం, మనందరం అన్నదమ్ములం అనుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోవడం మన చేతుల్లో ఉంది సార్. దానికి రాజధాని అవసరం లేదు. రాజధానికి వాళ్ళు వస్తారా, అతిథులుగా ఆహ్వానిద్దాం, తప్పకుండా వాళ్ళు మన అతిథులు అవుతారు. కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. ఆ విధంగా ముఖ్యమంత్రులు వచ్చినా, గవర్నర్లు వచ్చినా, పెద్దలు ఇంకెవరు వచ్చినా కూడా గౌరవిద్దాం. కాబట్టి రాజధాని అనేటువంటి పరిపాలన సౌలభ్యం కోసం కాబట్టి దాన్ని ఆ విధంగానే ఉంచి మళ్ళీ ఆవేశాలు రెచ్చగొట్టి మళ్ళీ ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ప్రాంతీయ పార్టీ యొక్క ఆవేశకాలు రెచ్చగొట్టేటువంటి అవకాశం కల్పలేదు. పొమ్మంటే పోవేంద్ర పోరా ఆంధ్రోడ్ అని పరిచయ పద్ధతులతో మాట్లాడేటువంటి పద్ధతి మాత్రం రాకుండా అందరం గౌరవంతో పెద్దలు ఎవరు వచ్చినా ఇక్కడ గౌరవించే పద్ధతిలో ఉండాలి. దానికోసం ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగిస్తే మంచిదని అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. రైట్ లింగం యాదవ్ గారు, చివరిగా మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరేం చెప్పదలుచుకున్నారు? అదే అంటున్నాండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఒక 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భం వేళ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇవాళ లక్ష్మీనారాయణ గారు ట్వీట్ చూస్తేనే మనకు అర్థమైతే ఇదే లక్ష్మీనారాయణ గారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ క్యాండిడేట్ సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ ఇవాళ కుట్ర జరుగుతుంది. ఇంకా బీజేపీ నాయకులు మాట్లాడతారు. అసలు మరి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేస్తే అసలు ఈ సమస్య ఉండేది కాదంటున్నా. ఇవాళ 10 సంవత్సరాలుగా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఏం చేసిందండి? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేస్తే అసలు ఈ సమస్య ఉండేపోయేది కదా. ఇవాళ దీనికి కారణం ప్రధానంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ దీన్ని కలిసి ఆడుతున్న నాటకాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఏ విధంగా అబాస్పాలు చేయాలి ఇవాళ అనే దాంట్లో కుట్రలో భాగంగా జరుగుతుంది. నేనే చెప్తున్నా, ఇవాళ విభజన చట్టంలో ఇవాళ కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఆనాడు మేము ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా మీరు ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు కదా. అంటే దీన్ని కావాలని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనే వాళ్ళిద్దరు కలిసినటువంటి చరిత్ర మనం చూసాం. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా సపోర్ట్ చేసుకున్నారు, మన పార్లమెంట్ ఎలక్షన్ లో గతంలో ఈ బీఆర్ఎస్ నాయకులే బీజేపీ కేంద్రంలో నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న కుట్ర ఇది. మళ్ళీ ఇవాళ వాళ్ళు కొత్తగా ఇవాళ మాట్లాడితే ఎట్లండి? ఆల్రెడీ విభజన చట్టం ప్రకారం అయిపోయింది. రియార్గనైజేషన్ ప్రకారం తెలంగాణ ఇదనే సపరేట్ స్టేటు, ఆంధ్ర ఇదనే సపరేట్ స్టేటు. 10 సంవత్సరాలు ఆల్రెడీ 10 సంవత్సరాల ముందే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇవాళ తెలంగాణకు అసలు మళ్ళా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది అది ముగిసిన అధ్యయనం. అసలు దాని గురించి చర్చించవలసిన అవసరమే లేదు. ఇవాళ 2 రాష్ట్రాలు విడిపోయి ఇవాళ అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం. ఇవాళ దాంట్లో మళ్ళా కొత్తగా ఇట్లాంటి భావోద్వేగాల రాజకీయాలు తీసుకొచ్చి మళ్ళా తెలుగు ప్రజల మధ్యలో అందరి మధ్యలో ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో ఈ విభజన రాజకీయాలు చేసి వాళ్ళేదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు, విజ్ఞులైన ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. మీ ఆటలు సాగవు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాని గురించి మళ్ళా ఉమ్మడి రాజధాని ఏంటండి? ఇవాళ వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు నదుల గురించి. ఇవాళ ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు నదుల గురించి ఇప్పుడు ఏ దేశమే కాదండి, ఇవాళ ఇండియానే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం దగ్గర ఇవాళ నదుల పంచాయతీలు ఉన్నాయి. అట్లని వాళ్ళు కలిసి ఉంటారా అండి? దాన్ని నువ్వు సామరస్య పూర్వకంగా ఒక కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్నావు, మరి 10 ఏళ్ళుగా నువ్వు ఎందుకు పరిష్కరించలే? మరి ఇది బాధ్యత బీజేపీది కదా. నువ్వు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులని 2 రాష్ట్రాల ఆఫీసులను పిలిచి నువ్వు మాట్లాడి ఉండవలసిండే కదా. నువ్వు ఎందుకు చేయలే పని? ఇవాళ 10 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు. అంటే నువ్వు చేయకపోగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు మేము పరిష్కరించుకుంటామని చెప్పినటువంటి 10 ఏళ్లు పరిపాలించినట్టు కేసీఆర్ పరిష్కరించలే. ఇవాళ మేము వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? వచ్చిన 3 నెలలనే ఇవాళ 2 నెలల నుంచి కోడ్ అమల్లో ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు పరిష్కరించాలి? మీరు కనీసం అవగాహనతో మాట్లాడండి. మేము వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదని జరుగుతుందా అండి?
డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి హామీని కూడా విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీని, అదేవిధంగా ఆంధ్రతో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా, అది నీటి పంపకాలైనా ఆస్తుల పంపకాలైనా అన్ని కూడా పరిష్కరించాం. దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారు కలిసి చెప్పారు కదండి, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయండి, తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండి, ఆస్తుల పంపకాలు చేయని చెప్పిండు. మరి 10 ఏళ్ళ కేసీఆర్ ఏం చేసిండండి? ఎక్కడ ఉండండి మరి కేసీఆర్? ఎందుకు ప్రశ్నించలే కేంద్రాన్ని? నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించలే? కేంద్రం ఎందుకు ఇవ్వలే? అంటే ఈ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ తెలంగాణలో ఒక పండుగ వాతావరణం ఉందండి. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ ఒక తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు చేసుకుంటారు. ఈ ఉత్సవాలలో అనవసరంగా రాదంతాలు చేసి ప్రజల మధ్యలో, ఇవాళ కలిసి ఉన్న ప్రజల మధ్యలో ఇట్లాంటి ద్వేషాలు పెంచొద్దని, దయచేసి మనకేదైనా రాజకీయాలు ఉంటే రాజకీయాలు అప్పుడు మాట్లాడుకోవాలి తప్ప ఇట్లాంటి అనవసరంగా బేసజాలకు పోయి అనవసరంగా భావోద్వేగాలు రాజకీయాలు చేయొద్దు అనేది నాది విన్నపం అండి. రైట్, ప్రకాష్ గారు, దీనిపై కేసీఆర్ స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే కేసెస్ నిలవడం అండి. ఎందుకంటే ఇది మనం రాజ్యాంగాన్ని మళ్ళీ రాజ్యాంగం లోపల చెప్పిన ఆర్టికల్ 3 ప్రకారమే మళ్ళీ ఇదంతా పార్లమెంట్ లో చర్చ జరిగిన తర్వాతనే ఈ ఉమ్మడి రాజధాని నిర్ణయం కొనసాగించడానికి తీసుకోవాల్సి ఉంటది. కాబట్టి ఒకసారి చట్టంలో 10 సంవత్సరాలు అన్న తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదండి. ఇలా సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు డైరెక్ట్ పిటిషన్ ఇచ్చినా కూడా, నేను ఒక లాయర్ గా చెప్తున్నాను, ఒక్కసారి చట్టంలో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని గౌరవించాలి. ఒకవేళ దాన్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటే అప్పుడే చేయాలి. ఆ టైం లిమిట్ ఉంటుంది. ఏ చట్టంలోనైనా ఏమైనా నచ్చని ఉన్నప్పుడు ఆ టైం లిమిట్ లోపలనే వాళ్ళు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. 10 సంవత్సరాలు డిలే అయింది. ఇప్పుడు ఈ మారిన పరిస్థితులలో పార్లమెంట్ లో మళ్ళీ దాన్ని చట్ట సవరణ చేయడం ద్వారా, ఏది ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి చట్ట సవరణ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ పోవాల్సిందే. అది ఆ పార్లమెంట్ పోతే తప్ప అది కాదు అది. కాబట్టి ఏ కోర్టులో కూడా రెమెడీ అనేది దొరకదండి వాళ్ళకి. అంటే ఇంకో 10 సంవత్సరాలు పొడిగిస్తే తెలంగాణకి ఎటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంది? అంటే అది అవసరం లేదు అంటున్నా నేను. నాన్ ఇష్యూని ఇష్యూ చేయడం ఎందుకు? ఇప్పుడు అది నిజంగానే తెలంగాణ లాభం ఉంటుందా అంటే ఏముండదు. ఆంధ్రకు తెలంగాణకు నష్టం ఉండే అవకాశం ఉంది. రేపటి రోజుల్లో ఇంకా భావోద్రేకాలు రెచ్చగొట్టడం వల్ల ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ 10 ఏళ్ళు మనం ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఇటు కేసీఆర్ గారు గాని, అటు చంద్రబాబు జగన్ గారు గాని, ఇక్కడున్న అంటే నేను సెటిలర్స్ అనే పదం వాడట్లేదు, ఇక్కడున్న ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగలేదు. కాబట్టి మళ్ళీ కొనసాగించడం అవసరం లేదు. సామరస్యంగా పరిష్కరించడానికి ఇక్కడున్న ఏ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా 100% సహకరిస్తారండి. కాబట్టి ఉమ్మడి రాజధాని అనే వాదం వెనకాల వాస్తవాలు లేవు, అవసరం కూడా లేదు. అది అక్కడి ప్రజలు ఓరుకోవడం లేదు. ఇక్కడ ఉన్న పాలకులు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి ఒప్పుకోరు, కేసీఆర్ గారు ఒప్పుకోరు, బీజేపీ కూడా ఒప్పుకోదు. కాబట్టి ఎందుకు అనవసరమైన వృధా ప్రయాస అనేది నా అభిప్రాయం. రైట్, శ్రీనివాస్ గారు ఏమండి చెప్పండి, మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఏం లేదు, ఒక 2 విషయాలు. ఇప్పుడు ప్రకాష్ నేను ఇంతకుముందు మాట్లాడాను. కేసీఆర్ గారు 10 ఏళ్ళ హయాంలో ఎలా ఉంది, దాదాపు స్టేజ్ తప్ప చాలా గౌరవం ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. 2 గవర్నర్ కి అసిస్టెంట్ పోస్టులకి, బ్రహ్మాండ పోస్టులకి గవర్నర్ గారు ఎవరిని అపాయింట్ చేసుకున్నారు. సరే అన్ని చెప్పుకొచ్చాను, వారు చూశారు లేదా డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల చరిత్రచరణంగా చెప్పడం అది కాదు. కానీ లక్ష్మణ్ గారు మాట్లాడింది 1,43,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు. ఇవాళ తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు, ఒకవైపు ఉన్నారు కూడా ఎందుకు సెటిల్ చేయాలో తెలియలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది ఉమ్మడి రాజధానితో దాని మిళితమై ఉంది. ఎందుకంటే సెక్షన్ 9 దాని గురించి ప్రకాష్ గారు మాట్లాడలేదు. రెండో పాయింట్, మిగతా దేశాలు దీంతో కంపేర్ చేయడానికి దీని లేదని నేను పుస్తకాలు వేసి ఉదాహరణగా చాలా వివరంగా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టులు సింపుల్ గా మీ గోదావరి తర్వాత మాట్లాడదండి. ఆంధ్రప్రదేశ్ చూసుకుని కృష్ణా జిల్లాలో రాజుల బండి ఇటు సైడ్ అటు సైడ్ కర్ణాటక, దాంట్లో తర్వాత సుంకేశ్వర అటు ఇటు సగం గేట్లు, సగం ఇటు సగం అటు అండి. దాని తర్వాత శ్రీశైలం సగం గేట్లు ఇటు సగం గేట్లు ఇటు, నాగాన్ సగం గేట్లు ఇటు సగం గేట్లు ఇటు, తర్వాత పులిచింతలు సగం గేట్లు ఇటు సగం గేట్లు ఇటు. ఇలాంటి పరిస్థితి. అవతల గోదావరి ఇన్ని 100 కిలోమీటర్లు, దాదాపు 700 కిలోమీటర్ల ఇది సగం నది ఒక దాంట్లో, సగం నది ఒక దాంట్లోనూ. ఎక్కడా కూడా ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా లేదండి. స్పష్టంగా చెప్పాను, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. విభజన హైంలో ముందు దీని మీద నేను అందుకనే కదా నేను చర్చలు పెట్టాను. జయశంకర్ గారిని, కోదండరామ్ గారిని, టంకసార గారిని, చంద్రబాబు గారిని, హరీష్ అందరినీ పిలిచాను కదా, కొండ లక్ష్మణ్ మాట్లాడాం కదా. అందువల్ల అందరికీ యూనిఫైడ్ చేయడానికి నేను ఒప్పుకోను. నాకు ఖచ్చితంగా దాని నీటిపారుదల మీద ఎవరికున్న అవగాహన ఉంది, నాకున్న అవగాహన స్పష్టంగా ఉంది. తర్వాత ఉమ్మడి రాజధాని